సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. అయితే మనం చేసే ప్రతి క్రియను కృష్ణార్పణం చేస్తే మనకి కొత్త కర్మలు రావు, అలాగే ఈగో రాదు. ఆ చేసేది కూడా ప్రతి ఒక్కటి మనం హనుమంతునికి అర్పిస్తూ, మీ ఇష్టదేవతకి, మీ గురువుకి అర్పిస్తూ ఉంటే మనలో నేను అన్న అహంకారం రాదు. ఫస్ట్ నేను అహంకారం రిలీజ్ చేయాలి మనం. దాని తర్వాత ఇంకొకటి నేను లైఫ్లో మనందరం చేసే ఒక పెద్ద దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఏంటంటే మా అబ్బాయికి సిగ్గు ఎక్కువ, లేకపోతే మా అమ్మాయి కారులో వామిటింగ్ చేసుకుంటుంది, ఇంకా ఇలాంటివి ముందే మనము ప్రెడిక్టెడ్గా అది అవ్వాలి అన్నట్టుగా అంటాం. అయితే ఏమవుతుంది, అది కంపల్సరీ అవుతుంది. మనము ఏది అనుకుంటే అదే సృష్టి అని మనం అనుకుంటున్నాం కదా. మనము మేనిఫెస్టేషన్ అన్నది ఇంత హైగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో మరి మీరు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆ పిల్లలకి కంటిన్యూస్గా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి చదవడు, ఫోకస్ చెయ్యడు, మా అబ్బాయి నేను చెప్తే వినడు, రైట్? ఇవన్నీ కామన్గా ప్రతి ఇంట్లో జరిగేది. లేకపోతే కార్కి ఏమో అవుతుందేమో, పెట్రోల్ సరిపోద్దో లేదో, బంక్ దొరుకుతుంది, ఇది చిన్న చిన్నవే. కానీ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీరు వాటిని చాలా క్లియర్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి మనం బాదర్ చేస్తే. మా పిల్లాడు వెజిటబుల్స్ తినడు, వాడి ముందే అంటే వాడు ఎందుకు తింటాడో, నేను తినొద్దు మా అమ్మ చెప్పింది అంటాడు, అనుకుంటాడు మనసులో. నేను సిగ్గుగా ఉండాలి, ఎందుకంటే అమ్మ నన్ను నేను ఎప్పుడు కామ్గా సిగ్గుపడుతూ ఉండమంటది అంటాడు. వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అలా కాకుండా మీరు కనుక చిన్న టిప్స్, నంబర్ 1 మీరు చేయాల్సింది ఏంటంటే, వాడి ముందు ఒక 10 times అనండి. ఏంటి? డైలీ. వాడు అసలు ప్రతి ఒక్కరితో అద్భుతంగా మాట్లాడతాడు. ఎవరు కనిపించినా చెప్పండి, అది పని కట్టుకుని. వాడు సూపర్ ఓపెన్, అసలు చాలా బాగా మాట్లాడతాడు, కొత్త వాళ్ళతో చాలా బాగుంటాడు, వాడు డే చేసినవన్నీ మాట్లాడతాడు, నేను వద్దనే వరకు మాట్లాడతాడు అనండి. అది కూడా పాజిటివ్ థింగ్స్, హ్యాపీ థింగ్స్ చెప్తాడు అనండి. అంటే ఏమవుతుంది, ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3 వారాలకి ఇంకా వాడికి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లోకి వెళ్ళి కూర్చుంటుంది, నేను మాట్లాడతాను అందరితో అని. ఆటోమేటిక్గా వాడు అందరితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇవి సింపుల్. ఇంకొకటి మీరు ఇంకొకటి దైవపరంగా ఏం చేయొచ్చు అంటే, హనుమంతుని లైట్ పంపించండి. ఈచ్ టైం మీరు ఆ మాట అనే ముందు ఆటోమేటిక్గా వాడి బ్రెయిన్లో వెళ్ళి కూర్చుంటుంది అది. ఎందుకంటే అక్కడ ఆయన లైట్తో మీరు మాట్లాడే మాటలు ఇంకా డీపర్ వెళ్తాయి. సో సరే, మీకు మీ పిల్లలకో మీకో కారు బస్సు పడదు, అది ముందే హనుమంతుడు లైట్ పెట్టుకొని, నేను ఈసారి అద్భుతంగా కారులో వెళ్ళి వస్తాను, నాకు చాలా హెల్దీగా హ్యాపీగా వెళ్ళొస్తా అనుకోండి, మీకు ఆ రోజు అద్భుతమే జరుగుతుంది. ఇంత సింపుల్ మీ లైఫ్, చాలా సింపుల్. హస్బెండ్ నా మాట వినడు అంటారు, నన్ను వెళ్ళనీయాలి అంటారు, అడగడానికి భయాలు. మేము రిట్రీట్లు చేస్తే మాకు 90% ఇవే. నాకు వద్దామని ఉంది మేడం, మా ఆయన రానివ్వరు. అసలు మీ ఆయన్ని ఫస్ట్ నువ్వు అడిగేవా? అసలు నీకే భయాలు ఉన్నాయి అడగడానికి. అడిగితే కదా ఆయన నో అనేది ఎస్ అనేది తెలుస్తుంది. ఆయన గట్టి గొప్పడతారు. ఎప్పుడో 3 సంవత్సరాల కింద గొప్పడిన దానికి నువ్వు 3 సంవత్సరాల నుంచి ఏది అడగకుండా భయపడితే ఒక వ్యక్తి మారుతారు. ఆ క్షణం ఆయనకి ఏ ఉద్దేశంతో కోప్పడ్డారు. మీరు ఇక్కడ బాగుపడుతున్నారంటే ఏ హస్బెండ్ వద్దంటారు? ఫస్ట్ హనుమంతుని లైట్ హస్బెండ్ మీద పెట్టుకుని వెళ్ళి అడగమంటాం. అది కూడా ముందే ఊహించుకోవాలి మీరు. ఆయన ఎస్ అంటారు అని వెళ్ళి అడగండి. ఆ ఎనర్జీ ఏమవుతుంది, ఆ రూమ్ అంతా ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా అమ్మ తల్లి వెళ్ళిరా, నో ప్రాబ్లం, వచ్చి దింపుతాను అంటారు. చాలామంది హస్బెండ్స్ మేము ఇది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినాం. వాళ్ళు దింపి వాళ్ళు కూడా కూర్చున్నారు అక్కడ. వాళ్ళకి అక్కడ ఎనర్జీ నచ్చి, ఇది బాగుంది ప్రకృతి పరంగా, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం, ఇక్కడ ఏం చెప్తుందో చూద్దాం, ఇక్కడ కొద్దిగా మోడర్న్ కూడా ఉంది కదా, ఇవి అసలు ఏం చెప్తుంది అని కూడా కొంచెం క్యూరియాసిటీకి కూడా కూర్చుంటారు కొంతమంది. సో దాంతో ఏమవుతుంది, ఇంటిల్లి పాది డిఫరెన్స్ పడుతుంది మీకు. సో మీకు ఏదైనా ఇంట్లో అవ్వట్లేదు అంటే ఒక్కటే, హనుమంతుని లైట్ వాళ్ళు పెట్టుకొని అది షిఫ్ట్ అయిపోయినట్టు, అది అయిపోయినట్టు పూర్తి నమ్మాలి మీరు 100%. అప్పుడు ఏమవుతుంది, మీకు అక్కడ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చెప్తాం, నాకు మైగ్రేన్ నొప్పి ఉంది, నాకు డైలీ తలనొస్తుంది, నేను ఎక్కడికి రాలేను. ఇవన్నీ నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక పిల్లలది చెప్తే అది పిల్లల మట్టుకే ఉంటుంది, మళ్ళీ మీ మైగ్రేన్కి లైట్ పంపరు.
కాళ్ళ నొప్పి ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, లైట్ పంపండి, హనుమంతుని లైట్ ఒక్క నిమిషం పెట్టుకోండి. పెట్టుకొని అద్భుతంగా నా మోకాళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళగల, పర్వతాన్ని కూడా ఎక్కగలుగుతా. మీరు అనుకోండి, ఎందుకు ఎక్కలేరు, ఎందుకు చేయలేరు, చేయగలుగుతారు. ఎంతసేపు నాకు ఇది నొప్పి 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 అంటే అది ఇంకా డబల్ త్రిబల్ చెబల్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి నేను చూశాను థైరాయిడ్ ఉంది. ఎందుకుందో తెలుసా మీకు? థైరాయిడ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి. ఎందుకంటే నన్ను ఎవ్వరు ప్రేమించరు, నన్ను ఎవ్వరు పట్టించుకోరు అని వాళ్ళది వాళ్ళు కుమిలిపోతారు. అది మీరు క్రియేట్ చేసుకుందే, గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు మీకు క్రియేట్ చేసింది కాదు. సో ఆ క్రియేషన్ వల్ల ఏమవుతుంది, మీరు ఇంట్లో ఉండి బాధపడుతూ ఆ బాధను, మీలో ఉన్న రోగాలన్నీ తెచ్చుకుంటారు. ఫస్ట్ దాంట్లోంచి బయటపడండి మీరు. నెంబర్ 1. మళ్ళీ ఇంకా హస్బెండ్ నాకేదో చెయ్యాలి అనుకుంటారు. అసలు మీరు ఎక్స్ప్రెస్ చేస్తారా హస్బెండ్ అది చెయ్యమని, అది కావాలని? మన మనసులో ఉంది, వాళ్ళు చెయ్యాలి. చేయకపోతే వాళ్ళ మీద మనకి తెలియకుండానే ఇరిటేట్ డెవలప్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీడే. అవన్నీ మీ ఇల్యూజన్స్. అంటే అవన్నీ మీ మాయ, మీ ఓన్ క్రియేషన్. సో వాటన్నిటిలోంచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని రోజు పొద్దున నేనేం చేశాను, అప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అవన్నీ మీ యొక్క క్రియేషన్ అని. ఆ క్రియేషన్ ఏదో పాజిటివ్గా చేసుకోండి. మా ఆయన రాగానే నన్ను అలుముకుంటారు, కిస్ పెడతాడు, అద్భుతంగా పువ్వు తెచ్చిస్తాడు. అది క్రియేట్ చేసుకోండి మీరు, అది అనుభవించినట్టే. మీకు బాధ కలిగింది అంటే రీజన్ ఏంటి? రాంగ్ థింకింగా? ఓకే, ఇంకెవరెవరు చెప్తారు? కర్మఫలం, కరెక్ట్. సో మనం రాంగ్ థింకింగ్ ఎందుకు చేస్తాము? ఆ కర్మ అక్కడ బుద్ధిని నాశనం చేస్తుంది. మన గీతలో ఉంది కదా. సో మనం ఎందుకు తప్పు ల్యాండ్ కొంటాం? మన దగ్గర ఉన్న డబ్బు అది పోయే ల్యాండ్. కర్మ మనల్ని అటు తీసుకెళ్ళి చేపిస్తుంది. ఓసారి మనకు తెలిసిన వ్యక్తి అతను ధర్మంలో లేడని తెలిసి కూడా వెళ్ళి కొంటాం. ఎందుకు? మనకు అక్కడ కర్మ మన బుద్ధిని నాశనం చేసి తీసుకెళ్ళి కొనిస్తుంది. సో ఆ డబ్బులు పోతాయి. పోయాక వాడిని తిడుతూ ఉంటాం. మోస్ట్లీ ఏమంటాం, నా కర్మాన్ని వదిలేం కదా, వాడిని తిడుతూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే, మీకు ఒక డబ్బు పోయినా, ఒక ఆరోగ్యం సమస్య వచ్చినా, లేక చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని బాధిస్తున్నా, సో ఈ బాధించడం ఏంటి? మెంటల్ హరాస్మెంట్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, రైట్? 2 రకాలు ఉంటాయి. సో మెంటల్ హరాస్మెంట్ అయినా, ఫిజికల్ అంటే మైండ్ని ఏదో ఒకటి మాటలు అంటూ, అది వర్స్ట్ అంట నేను. లేకపోతే ఫిజికల్ బాధ ఉంటుంది. అంటే ఇప్పుడు అత్తయ్యకి బాగాలేకపోతే మనం సేవ చేస్తున్నాం, అది ఫిజికల్, అది కూడా కర్మ వల్ల వచ్చేది. సో సరే, ఈ కర్మ వల్ల వస్తుంది. ఈ కర్మను మనం రిలీజ్ చేసుకోవచ్చా? అనుభవించకుండా తీసేయొచ్చా? మన వేదాలు ఏమంటాయి? కర్మను అనుభవించాల్సిందే అంటాయా, తీసేసుకోవచ్చు అంటాయా? అనుభవించాల్సిందే అంటాయి. సో మరి ఎంత అనుభవించాలి చెప్తాయా వేదాలు? 100% కంపల్సరీ అనుభవించాల్సిందే, 5% చెప్పవు కదా. కర్మను అనుభవించాల్సిందే అంటారు. ఇక్కడ మనకి లేటెస్ట్ ఈ యుగంలో, ఈ టెక్నాలజీలో మనకు హనుమంతుడు ఏం చెప్పాడంటే, మీరు మీ కర్మని ఫిజికల్గా కాకుండా డ్రీమ్లో అనుభవించవచ్చు అని చెప్పాడు. అది రాకముందే చూసుకుని డ్రీమ్లో అనుభవించవచ్చు. ఇప్పుడు ఉన్న కర్మను కూడా, అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, మోకాలు నొప్పి ఉన్నాయి, సర్జరీ కావాలి ఇంకొక 2 వారాలకి, సర్జరీ కట్ చేసి సర్జరీ చేసేది కూడా ఒక కర్మే కదా. బ్లడ్ రావడము, కట్ చేయడం, శరీరాన్ని కట్ చేయడం, రైట్? సో ఈ కర్మను కూడా మనము డ్రీమ్లో నేనేం చేశానో నాకు ఇది వస్తుంది చూపియ్యి అంటే చూపిస్తున్నారు. ఆ డ్రీమ్లో చూసుకుని, డ్రీమ్లో చూసిన దాన్ని మనం సారీ చెప్పి, ఇప్పుడున్న లైఫ్కి థ్యాంక్ యూ చెప్పుకొని రిలీజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇప్పుడు. సో ఒక్కసారి అది రిలీజ్ కాగానే మరి ఇక్కడ ఏమవుతుంది? ఈ సర్జరీ అవసరం ఉండదు కాళ్ళకి. మేము ఎన్నో కేసులు చూసినాం. బ్రెయిన్ ట్యూమర్ కాదు, అసలు కిడ్నీలో స్టోన్స్ కాదు. ఒకసారి అయితే ఇట్లాగే ఆ అమ్మాయికి డ్రీమ్ చూసుకొని, యాక్చువల్లీ మన రిట్రీట్కి వచ్చింది 2 days ముందు. ఆ రిట్రీట్లో వాళ్ళు డ్రీము చూపించారు, దాన్ని తీసేయడము జరిగింది. అందులో అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి ఆ స్టోన్స్ తీసేశారు ఆవిడకి. ఆమె క్లియర్గా తెలిసింది లోపలికి వెళ్ళి స్టోన్ తీశారని. కానీ నాకు సర్జరీ వద్దంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, హస్బెండ్ పిల్లలు ఊరుకోలేదు. నేను చెప్పాను మీరు టెస్ట్ చేయించుకున్నాక చేయించుకోండి అంటే, ఆమెకు 2 days తర్వాత ఇమీడియట్గా సర్జరీ ఉంది. వాళ్ళు అసలు ఒప్పుకోక సర్జరీ చేయిస్తే, వాళ్ళు ఓపెన్ చేస్తే స్టోన్స్ లేవు అక్కడ. ఓపెన్ చేసి క్లోజ్ చేశాను.
చూసారా, డాక్టర్స్ అన్నారు మాకు మరి టెస్ట్లు బాగానే చేసాం, టెస్ట్లు చాలా క్లారిటీగా ఎక్కడ స్టోన్స్ ఉన్నాయి, ఇప్పుడేమో స్టోన్స్ లేవు. ఎందుకు? ఆమె కర్మ తీసేసుకుంది. సో ఆటోమేటిక్గా అవి రిలీజ్ అయిపోయాయి. అంటే కర్మ తీసుకుంది ప్లస్ అట్ ద సేమ్ టైం మాస్టర్స్ వచ్చి తీసేసిండ్రు. ఆ సర్జరీ జరిగింది తనకి, కానీ యాస్ట్రల్గా జరిగింది. సో ఇట్లాంటివి మేము ఎన్నో లక్షలు చూసాం ఇప్పటికీ యాస్ట్రల్ సర్జరీస్. సో అంటే మనము యాస్ట్రల్ మాస్టర్స్ని అందరం ఒక దగ్గర ఉండి ఆ ఎనర్జెటిక్గా, అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని సరే నాకు యాస్ట్రల్గా సర్జరీ చేయండి అంటే జరుగుతుందా? ఎందుకు జరగదు? ఎందుకంటే వాళ్ళు వేరే లోకం, వాళ్ళు యాస్ట్రల్ మాస్టర్స్. అంటే ఇప్పుడు ధన్వంతరి మాస్టర్ కానివ్వండి, అశ్విని దేవతలు, వాళ్ళు చేయగలిగేవి. వాళ్ళకి మనకి ఎనర్జీ సరిపోదు. దేవతల ఎనర్జీ వేరు, మన ఎనర్జీ, మనుషుల ఎనర్జీ వేరు. అట్లాగే ఎనిమల్స్ ఎనర్జీ వేరుంటుంది. సో ఎనిమల్స్ ఎనర్జీ వేరుంటుంది. సో ఈ ఎనర్జీ ప్రకారం మీరు ఆటోమేటిక్గా మనము హీల్ చేసుకోవచ్చు. అయితే ఎలా హీల్ చేసుకోవచ్చు అంటే మనం అందరం ఒక 100 మంది ఒక దగ్గర కూర్చొని, 50 మంది ఒక దగ్గర కూర్చొని మనము మెడిటేటివ్ స్టేజ్లో ఆత్మస్థితికి వెళ్ళి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి మ్యాచ్ అవుతాం మనం. వాళ్ళు వచ్చి అప్పుడు మన యొక్క ఇది సర్జరీస్ చేస్తారనమాట. అంటే మన రుగ్మతలని రిలీజ్ చేయగలుగుతారు. ఇది మీరు సరే ఒక్కటే అడగాల, 2 అడగాల, ఎలా అడగాలి? మీకు అంటే అని అడగచ్చు. మీ డిఎన్ఏలో కూడా ఏమేమి ఉన్నాయో రిలీజ్ చేయమంటే చేస్తున్నారు. డిఎన్ఏ అంటే మీకు మొత్తం ఈ జీవిత కాలం ఉన్న రుగ్మతలను వాళ్ళు క్లీన్ చేయగలుగుతున్నారు. మాకు ఎన్నో మొన్న యుఎస్లో మేము ఫోర్ట్ మైర్స్లో చేసాం, ఫ్లారిడాలో. అందులో అంతా చాలామంది ఎడ్యుకేటెడ్, కొంతమంది సైంటిస్టులు, కొంతమంది ఫిజిషియన్స్ ఉన్నారు. సో డాక్టర్లకు తెలుసు ఎలాంటి సెల్స్ ఎలా పనిచేస్తాయి, బాడీలో ఒక్కొక్క పార్ట్ ఎలా ఉంటుందని. అమ్మాయి ఏం చేసింది, అమ్మాయి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. ఆవిడకి కొంచెము డౌన్ ఫీల్ అవుతుంది. అంటే మనము ఫిజికల్గా ఏమంటాం, ఆమె టాబ్లెట్స్లో ఉంటుంది ఎప్పుడు. అంటే ఆమెకి డిప్రెషన్ ఉంది, అది వంశపారపర్యంగా ఉందని ఆమె బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది, తండ్రికి ఉందంట, అట్లా ఫాదర్ సైడ్ అందరికీ ఉంది అని ఆమె. అందుకని హస్బెండ్ ఇంకేం లేదు, నువ్వు టాబ్లెట్లు వేసేసుకో, ఎందుకంటే ఇది నీ డిఎన్ఏలోనే నీ వంశపారపర్యంగా ఉంది కాబట్టి ఇంకా నువ్వు వేసుకోవాల్సిందే, రైట్? ఆవిడికి టాబ్లెట్లు వేసుకుంటుంది. అయితే మన రిట్రీట్కి వచ్చిందనమాట. వస్తే నేను చెప్పాను మీరు ఇది అడిగితే అది చేస్తారు మాస్టర్స్ అంటే. ఆవిడ ఏం చేసింది, ఆమె డిప్రెషనే కాకుండా ఆమెలో ఉన్న డిఎన్ఏలో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూని హీల్ చేయమని అడిగింది. అయితే మాస్టర్స్ వచ్చి ఆమెకు నీకు ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ రాబోతుంది, రిలీజ్ చేస్తున్నాం, నీకు ఫ్యూచర్లో ఈ బ్లడ్ ప్రెషర్ రాబోతుంది, రిలీజ్ చేస్తున్నాం, అన్నీ ఒక్కొక్కటి చూపించి రిలీజ్ చేశారట అన్ని డిఎన్ఏలో. అసలు మేము ఎంత ఆశ్చర్యపోయామో, ఓహో ఇలా కూడా అడగొచ్చా అని. ముందు మేము ఎప్పుడు అది అడగలేము. ఉన్నాయే కొంతమంది మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పులే అడిగి దాన్ని సర్జరీ చేయించుకొని వెళ్తారు, అంతే, మిగతా అడగరు. ఈవిడ డాక్టర్ కదా, ఈవిడ ఇంకొక సైంటిస్ట్ కూడా వచ్చింది. ఆమెనైతే కణకణం, బాడీలో ఉన్న కణాన్ని రిపేర్ చేయమందంట. అయితే ఈచ్ కణము అది ఇట్లా డల్గా ఉందల్లా రిపేర్ చేయగానే డాన్స్ చేయడం మొదలు పెట్టిందంట. ఆమెకు తెలుస్తుంది అవన్నీ లోపల అవన్నీ జరుగుతున్నట్టుగా. ఆవిడ అసలు మేడం అసలు నాకు ఎవ్రీ సెల్ రిపేర్ అయింది, బాడీ 30,000 సెల్స్ ఉంటాయి మనలో. అంటే మేము అసలు ఆ 3 డేస్లో 3 AM మెడిటేషన్ అని, నైట్ అంతా మెడిటేషన్ అని, ఇట్లా క్లాసెస్ చెప్తూ బ్రేక్లో మళ్ళీ 3 hours అట్లా. 3 hours మీకు 3 minutes అనిపిస్తుంది, లేకపోతే 10 minutes అనిపిస్తుంది. చాలామంది మెడిటేషన్ అంటే మేము చేయలేమంటారు, కానీ గ్రూప్ దాంట్లో మీరు శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఇన్స్టాంట్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీకు హీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఈవెన్ థాట్స్ ఉన్నా, మీకు ఏది ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ డూ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ అలో దెమ్. అంటే మీరు మీ శరీరాన్ని వాళ్ళకి అలో చేయాలి. అలో చేస్తే చాలు, అది అయిపోతుంది అనమాట. సో ఇది ఇట్స్ అన్ ఆటోమేటిక్ థింగ్. సో మనం ఏదైనా కూడా మన బ్రెయిన్లో మనం ఏది అనుకుంటే అక్కడ అది జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు చేసే ప్రవర్తనను బట్టి మీ లైఫ్ ఇప్పుడు ఉంటుంది, అది ఈ కాలం. మన జీవస్వామి కూడా అదే చెప్పారు, మన డ్రీమ్లో కూడా హనుమంతుడు అదే చెప్పాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను సేవ చేస్తున్నా కదా, నాకు ఆ సేవకి మా ఫ్యామిలీలో హెల్ప్ కాదు, అంటే ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ కాదు, కాలేజ్ కాదు, ఫీజు కాదు, ఎవ్రీథింగ్ దాని మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడో ఏదో జన్మలో నేను, అంతకుముందు యుగాలలో వేరే లైఫ్స్లో అవి ఎఫెక్ట్ అయ్యేవి. ఇప్పుడు మనకి
మనం చెడు మాట్లాడినా చెడు చేసినా మనం మాటలతో ఇది అవ్వదన్నా అది అవ్వదు. సో అందుకని మనము ఇవాళ నుంచి ఏం చేద్దాం, మీకు ఏది కావాలో అది అయింది అనండి, వేరే వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, నా వాళ్ళు ఏమంటారు, నాకు ఒక్కటే ప్రాబ్లం మేడం, నిద్ర పట్టనే పట్టదు అంటారు. మీరు ఎంతమందికి చెప్తుంటే ఇట్లా నిద్ర పట్టలేదని మీ బ్రెయిన్ ఏమనుకుంటుంది, మీ సెల్స్ ఏమనుకుంటుంది, ఓహో నిద్ర పట్టొద్దు అనుకుంటుంది. అవన్నీ మిమ్మల్ని పట్టనీయకుండా చేస్తుంది. మీరు ఏం చెప్పాలి ఇవాళ నుంచి 20 మందికి చెప్పండి రోజుకు, లేకపోతే 50 మందికి చెప్పండి, నేను హాయిగా పడుకుంటా, కళ్ళు మూసుకోగానే డీప్ స్లీప్లోకి పోతా అని చెప్పాలి. ఏం చెప్తారు, దాన్ని మీకు ఏం కావాలో అది చెప్పాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఏం చెప్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే చెప్పొద్దు, మీకు ఏం కావాలో చెప్పాలి. అది వాళ్ళకి అర్థం కాదా, మిమ్మల్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది ఏ ఇష్యూస్ ఉన్నవి అని. సో మీరు నాకు ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, నాకు కావాలి అని అడుగుతారు కదా, మరి గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళి అది అడుగరు? సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, ఇప్పుడు మనము సరే మనకి నువ్వు ఇది చేస్తే దేవుడా నేను నీకు 3 కొబ్బరికాయలు కొడతా అంటారు, లేకపోతే పొర్లు దండాలు పెడతా అంటారు. మనకి ఇది ఎంత అలవాటు కదా, మన పూర్వీకులు చేసినట్టు మనం చేస్తున్నాం. మనకి ఎప్పుడన్నా ఆలోచించామా అది కరెక్టా కాదా అని? నాకు ఈ ఆస్తి వస్తే నీకు ఇది ఇస్తా అంటాం. అంటే మీరు బిజినెసా దేవుడితో చేసేది, దైవత్వమా, లేకపోతే మీ దాన్ని భక్తి అంటారా, లేకపోతే బిజినెస్ అంటారా, లేకపోతే ప్రేమ అంటారా, ఏమంటారు చెప్పండి నాకు దాన్ని. అసలు ఏం చేసుకుంటాడు దేవుడు 5 కొబ్బరికాయలు లేవా, ఆయనకు 5 కొబ్బరికాయలు, ఓ దండ గుచ్చేస్తా అంటారు. దండ అవసరమా దేవుడికి? ఏం అవసరం దేవుడికి చెప్పండి నాకు, ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడికి ఏం అవసరమో, ఏది ఇస్తే మీకు వస్తుందో? కాకుండా మీరు ఏం చేస్తే మీకు కావాల్సింది వస్తుంది. ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొడితే వస్తుందని మీరు అనుకుంటున్నారు, నేను క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు మంచి 1 నిమిషం ఆలోచించి కాదు ఏం చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు మీకు ఆస్తి పోయింది, మీరు ఏం చేస్తే మీకు ఆస్తి వాపసు వస్తుంది? ఉపవాసం ఉంటే వస్తుంది, ఇంకేంటి పొర్లు దండాలు వెళ్తే వస్తుంది అనుకుంటున్నాం కదా. నిజంగా ఏమి ఇస్తే వస్తుంది? దేవుడికి ఏం కావాలి? కాదు దేవుడికి ఏమీ వద్దని అనకండి, అది ఒకటి ధర్మము సత్యంతో మనం లివ్ చేయడమే కాదు, 10 మందికి సహాయం చేయాలి. ఒక కోడిని చంపొద్దు, ఒక మేకని చంపొద్దు, ఒక అహింస చేయొద్దు, ఒక చెట్టుని చంపొద్దు. అరే పొద్దున్న లేస్తే కోడిని చంపుతాము, దానికి ఫ్యామిలీ లేదు, దానికి పిల్లలు లేరు, నా పిల్లలు బాగుండాలి, నా హస్బెండ్ బాగుండాలి, నా ఇది బాగుండాలి, హరే రామ హరే కృష్ణ 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 హరే రా అంటాం. అది ఎటు పోతుంది? ఆ కృష్ణ దానికి ఏంది, అబద్ధమ పడతాను అంటాం పోయేటప్పుడు. ఈ బలులు ఒకటి, మరి అంటే వేరేది ప్రాణం కాదు, నా కొడుకేమో ప్రాణం, అంతే కదా. అది వదులుకున్న రోజు మీకు అయింది, మీకు అనుకున్నది అవుతుంది. ఎప్పుడైతే మనం 10 మందికి సహాయంలో ఉంటామో మనం అనుకున్నది మనకు వస్తుంది. కరెక్ట్ మీరు చెప్పింది. 10 మందికి హెల్ప్ చేయమని ఎందుకు పెద్దలు చెప్పింది, మనకు పెద్దలు చెప్పినవి అన్నీ కరెక్టే. మార్నింగ్ డ్రీమ్స్ కరెక్ట్ అంటారు కదా, మార్నింగ్ డ్రీమ్స్ కరెక్ట్ కాదా? కరెక్ట్ అవి. ఎందుకంటే మనం అంతకు జన్మల్లో చేసింది మనకి మార్నింగ్ డ్రీమ్లో చూపిస్తారు. అబ్బా నాకు పొద్దున ఒక కళ వచ్చింది, కళతో నేను టక్కన ఉలికిపడి లేచిన, భయానికి లేచిన అంటాం. ఆ భయాలు లేచింది మనకు అంతకుముందు జన్మలో మనము చేసిన అధర్మాన్ని చూపించింది. అందుకే మనం ఇప్పుడు సఫర్ అవుతున్నామని మనకు ముందే దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు మనము ఒక దొంగని కోర్టులో ప్రజెంట్ చేస్తాం, ఆయన పూర్తి ప్రూవ్ కాదే మనం పనిష్మెంట్ ఇస్తాం. ఆ దొంగకు పూర్తి ప్రూవ్ కావాలి, ప్రూవ్ సగమైనా వదిలేస్తాడు జడ్జి. మరి యూనివర్స్ అట్లా మనకు చేయదా? మరి మనం ఏం చేసినామో మనకు మొదలే చూపియదా? చెప్పండి, చూపియదా? దేవుడు చూపియడా? దేవుడు మనం బిడ్డలమే కదా, కన్న బిడ్డలమే కదా. సో మరి మనకు చూపిస్తాయి కదా. సో చూపించినప్పుడు మరి అవేంటివి చూపిస్తే మనం అంటాం అది నాకు ఒక పీడకల అంటాం. ఆ పీడకల మనం ఒక జన్మలో చేసిన పని, ఇగో ఇది నీది, నువ్వు చేసిన పని, ఇగో నీకు ఫ్యూచర్లో ఇది వస్తుంది. మరి ఫ్యూచర్లో ఏమొస్తుంది అది కూడా అడగవచ్చు మనం. నేనేం చేసినా నాకు చూపించినావు, ఫ్యూచర్లో ఏమొస్తుందో చూపించమంటే చూపిస్తారు వాళ్ళు. చూపిస్తే మనము సారీ చెప్పి థ్యాంక్ యూ చెప్పి దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఏది మనం ఒక పీడకలని మనము అడిగి రిలీజ్ చేసుకోవచ్చు. అట్లాగే మనము ప్రతి ఒక్కటి మీకు దాంట్లో మీలో ఉన్న భయాలు ఉంటాయి, మీలో కామక్రోధ మదం ఆశ్చర్యం అంటాం, అవన్నీ కూడా డ్రీమ్లో మీరు రిలీజ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే మన భయాలు మనము డే టు డే లైఫ్లో రిలీజ్ చేసుకోలేము, మన అలవాట్లను చేసుకోలేము. అట్లాగే మన ఫోబియాస్, లిఫ్ట్ అంటే భయము, ఫ్లైట్ అంటే భయము, వాటర్ అంటే భయం, వాటిని కూడా రిలీజ్ చేసుకోలేము ఒక కోచ్ని పెట్టి.
ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలంటే ధ్యానంలో రిలీజ్ చేసుకోవద్దాం. అది కూడా ఇట్లాంటి యాస్ట్రల్ ధ్యానంలో 100 మందిని కలిసి చేసే ధ్యానంలో మీరు అన్ని రిలీజ్ చేసుకోవచ్చు. నొప్పుల్ని, అర్షద్ వర్గాల్ని, మీ యొక్క ఫోబియాస్ని, చిన్నప్పటి నుంచి మీరు అక్యుములేట్ చేసుకుని అన్నీ రిలీజ్ చేసుకోవచ్చు. మనం ఎందుకు ఇప్పుడు మనకి ఎందుకు బాధ ఉంది? 3 రకాల బాధల్ని ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినవి కాకుండా అలాంటి ఒక బాధ పాస్ట్ జరిగింది అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయినవి తలుచుకొని బాధపడతాం. అన్న కొట్టిండు, అక్క కొట్టింది, లేకపోతే నాన్న కొట్టిండు, నాన్న నన్ను మంచిగా చూసుకోలే, మంచి తెలుగు మీడియం లేలే, ఇంగ్లీష్ మీడియం లేలే, చదివిపియలే, అన్నం చదివించిండు, నన్ను చదివిపియలే, ఇంట్లోనే ఉంటాం ఇక మనం. పాస్ట్ మనకి ఏం చేసేది? పాస్ట్ గతం. నెక్స్ట్ బాధ ఫ్యూచర్ నా కొడుక్కి ఉద్యోగం వస్తుందో లేదో, ఆడ H1 ఇస్తలేరు, ఆడికి వీసా వస్తుందో లేదో, వాడికి చదువుకోవడానికి ఫస్ట్ ఈ నుంచి పోవడానికి వీసా కావాలి వీళ్ళకు. ఆ దేవుని వీసా అని 10 సార్లు పరీక్షణాలు చేస్తారు. వీసా వచ్చినాక మనకి ఆడ మళ్ళీ ఉద్యోగం చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చినాక ఆ కోరికలు ఏమన్నా ఎండ్ ఉంటాయో? మనకు ఉంటాయి. ఉద్యోగం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు H1 పిక్ కావాలి. H1 పిక్ అయినాక మళ్ళీ ఇంకేం కావాలి? పెళ్ళి కావాలి మనకి. ఇప్పుడు ఏ దశ వాళ్ళు వాళ్ళ దశ, అమ్మ నా బిడ్డకు పెళ్లి కావాలని ఆశీర్వదించుండ్రి. ఇక పెళ్లి చేసుకున్న గిటారు తబల కొడతారు వాళ్ళు అని చెప్పిన నేను. మీ ఇష్టం, 2 దిక్కుల తబల కావాలన్నా ఒక దిక్కు తబల కావాలన్నా కొట్టించుకోండి అని చెప్పింటాను. అంటే ఇక అందరు చేసిండు కాబట్టి చెయ్యాలి, చేయకపోతే సొసైటీ ఊరుకోదు. మళ్ళీ అందరు ఫోన్లు చేసి నీ బిడ్డకి ఎందుకో పెళ్ళి అయితే లేదు అంటారు. నీ ఎందుకమ్మా పెళ్ళి అయితే కాకపోతే ఇప్పుడు 90% ప్రెషర్ సొసైటీదే. తల్లి బాగానే ఉంటుంది, బిడ్డకు పెళ్లి కాకపోతే, కొడుకుకు పెళ్లి కాకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అన్నట్టు, అరే నీ బిడ్డకు పెళ్ళి నీకెందుకమ్మా, మీ బిజినెస్ నువ్వు చూసుకో. ఆల్రెడీ మనకి ఎంత తక్కువ బాధలు ఉన్నాయా? ఈ మోకాలు నొత్తుంది, ఆ బ్యాక్ నొత్తుంది, ఈ తల నొత్తుంది అంటారు. పొద్దున్న లేస్తే మళ్ళీ పక్కోడి బిడ్డకు పెళ్లి కావాలి. మళ్ళీ మనకి పోనీ మరి సంబంధం చూని అన్న, మరి వాళ్ళని సంబంధం తెచ్చి చెయ్యమను హాయిగా. వాళ్ళకి ఆ బాధ ఉంటే ఇప్పుడు అంటే వాళ్ళకు ఉంది కర్మ, నీకు కాదు. మరి వాళ్ళని కొడుకుని ఒక పెళ్లి కొడుకుని తెమ్మను, పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేయమని అని చెప్పిన. మరి అంతే కదా. ఫస్ట్ మనం సొసైటీగా మనం మారాలి, వేరే వాళ్ళని మాటలను మానేయాలి సొసైటీగా. రెండవది మనము వేరే వాళ్ళ ముచ్చట్లు పక్కోళ్ళతో మానేయాలి. రెండవది రైట్. ఆడెట్లా ఎత్తుండు, వీడు అట్లా ఎత్తుండు, అరే వాడు అమెరికాకు పోయిండుగా నీకు ఉద్యోగం రాలేదట అంటాం. రైట్. అంటే మనం ఎందుకు మన ఎనర్జీని వాళ్ళకి ఉద్యోగం రావడానికి ఆశించండి. ఒక హనుమంతుని లైట్ పంపండి ఆ అబ్బాయికి. అరే వానికి ఉద్యోగం ఇంకా స్ట్రగుల్ అవుతుండట, మనందరం కలిసి ఒక దగ్గర కూర్చొని లైట్ పంపుదాం. చేస్తారా ఈ రోజు నుంచి అట్లా? ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఏం కావాలనో మీరు అందరూ ఒక 3 కూర్చుంటారు కదా అమ్మలక్కలం, కుసకుసా చెవులు కొట్టుకుంటాం కదా. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కూర్చొని హనుమంతుని ఎనర్జీ వాళ్ళకి పంపుదాం. ఉద్యోగం వచ్చేటట్టు, వాళ్ళకి పెళ్ళయ్యేటట్టు, వాళ్ళ మోకాళ్ళ నొప్పులు పోయేటట్టు. మన అమ్మమ్మ మోకాళ్ళ నొప్పులు పోవాలి, మన అమ్మమ్మ తలనొప్పి పోవాలి. ఎనర్జీ హనుమ, నీ ఎనర్జీతో నువ్వు హీల్ చేయగలుగుతావు, నువ్వు చేస్తావు నాకు తెలుసని కంప్లీట్ నమ్మకంతో పంపించండి. ఇంకోటి వాళ్ళని డ్రీమ్లో అడగమనండి, నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చిందని. ఈ 3 పనులు చేయండి మీరు. మీ లైఫ్ చేంజ్ కాకపోతే నన్ను అడగండి. నేను హనుమాన్ కాదు, మళ్ళీ ఇంకో పేరు, కొత్త పేరు పెట్టుకుంటాను. సరేనా? సో అయితే క్లారిటీగా చెప్పండి వాళ్ళకి, హనుమంతునికి వీళ్ళకి తగ్గించు అని కంటిన్యూస్గా. అంటే అభయహస్తం, హనుమంతుని అభయహస్తం నుంచి వాళ్ళ ఎక్కడైతే నొప్పి ఉందో, మోకాలు నొప్పి ఉంది, మోకాల్లోకి లైట్ పోవాలి. ఓకే, నెంబర్ 1. సో ఆ లైట్ పోయి అదంతా హీల్ అయిపోయి కంప్లీట్ తగ్గిపోయినట్టు ఫీల్ కండి. వాళ్ళు కంప్లీట్ రిలీజ్ అయిపోయింది. ఇక మీరు నెక్స్ట్ టైం మాట్లాడితే అయిపోయింది, నువ్వు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నావు, పర్వతాలు కూడా ఎక్కుతావు అనాలి. సో మీ మాటలతో వాళ్ళని ఎనర్జైజ్ చేయండి, కానీ వాళ్ళని డిప్లీట్ చేయొద్దు. వాళ్ళ ఆరాని తగ్గియొద్దు, మీ మాటలతో పెంచండి. ప్రతిసారి ప్రతి వర్డ్ మీరు మాట్లాడేది ఎనర్జెటిక్గా ఎదుటోళ్ళను సంతోషపరిచేలాగా ఉండండి. అది ఎంపురాలు కానివ్వండి, ఆడబిడ్డ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఆడబిడ్డ అనే హక్కు మీకు ఎప్పుడు వస్తుంది? ఎదుటోళ్ళు మీ వదినను పూర్తి సంతోషపెట్టినప్పుడు. ఎందుకంటే ఆమె ఇంటి ఆడబిడ్డ, ఒక ఇంటి నుంచి వచ్చింది, మీరన్నా అదే ఇంట్లో ఉన్నవారు. రైట్. సో మీ వదినను, మీ ఆడబిడ్డని ఎప్పుడు కలకల, ఎప్పుడు మీ ఇంటికి రావడానికి ఇష్టంగా రావాలి. అదే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేది. ఆమె బాధపడుతూ వస్తే ఒక లక్ష్మీదేవి రాదు, మీ ఇంట్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బులు ఆగవు. ఎప్పుడైనా ఆడపిల్లలు సంతోషంగా లేని ఇంట్లో డబ్బులు ఆగవు. మనం అనుభవించాం డబ్బుని. మీరే చూసుకోండి ఒక్కసారి. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటినీ
పరిశీలించండి. నేను బాగా దీన్ని చాలా స్టడీ చేసిన. నేను ఈ కర్మల మీద దీని మీద అసలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి, అసలు ఎవరు ఏమి ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది, ఎలాంటి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుండ్రు అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు కనుక మీ లైఫ్ అంటే మీ చుట్టూ మీ మందం మీరు చూసుకోండి. మీకు అనవసరం సొసైటీ ఏడబోతుంది ఏదైతుంది. మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. అదే సొసైటీ. నేనే సొసైటీ. నేను ఏం చేయగలుగుతానో అది చేయగలిగితే నేను ఇంతమందిని ఇంపాక్ట్ చేయగలుగుతున్నా. ఒక్క మనిషిని మీరందరూ చేయలేరా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు మీ పక్కింట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పండి. మీరు కనుక మీకు ఆ కెపాసిటీ ఉంటే డబ్బుకు ఆశించకుండా. లేకపోతే వాళ్ళు మీ ఇంటికి ఆడుకోవడానికి వస్తారు, చెప్పే బుద్ధి చెప్పండి. 4 వాళ్ళకు కూడా హనుమంతుని లైట్ పంపండి. వాళ్ళ అమ్మ చెప్తుంది సిగ్గెక్కువ, మనకి చదువు రాదు, చదవడు అంటే మీరు లైట్ పంపే అవన్నీ చేసి ఇవాళ నుంచి నీ కొడుకు సూపర్గా చదువుతాడు, అందరితో చదువుతాడు అని చెప్పు అని వాళ్ళకి నేర్పియండి. ఇప్పుడు మీరు నేర్చుకుంది నేర్పియండి. ఒకటి నేను బుక్ చదివిన, ఎంటీ అన్నది ఒక బుక్ అన్నట్టు. అయితే ఆయన అడిగిండు, మా బుక్లో ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆయన, అన్నిట్లో రిచెస్ట్ ప్లేస్ ఏంటి అని అడుగుతాడు. చెప్తారు ఎవరన్నా అన్నిట్లో రిచెస్ట్ ప్లేస్ అంటే నేను ఆధ్యాత్మిక అడుగుతున్నాను. మీకు తెలుసు సింగపూర్ దుబాయ్ చెప్పరాదని. చెప్పండి మరి మీరు ఏం ఆధ్యాత్మికంగా మీరు చెప్పండి నాకు. అన్నిట్లో రిచెస్ట్ ప్లేస్ ఏంటి చెప్పగలుగుతారు ఎవరన్నా? మన గ్రేవ్ యార్డ్. చనిపోయిన మన శవాలు వాత పెట్టే ప్లేస్ రిచెస్ట్ అట. ఎందుకు చెప్పానా? ఎందుకంటే మనలోని జ్ఞానాన్ని మనము బాడీతో తీసుకెళ్ళిపోతున్నాం, 10 మందికి పంచట్లే. ఇప్పుడు మీరు ఒక జాబ్ మున్సిపల్ కమిషనర్గా చేస్తారు, మీరు ఎంత నేర్చుకుంటారు ఆ జాబ్లో? మరి ఆ జాబ్లో మీకు నేర్చుకున్న విద్యని, మీరు నేర్చుకున్న అనుభవాలు 10 మందికి పంచుతున్నారా? బతికున్నప్పుడు, టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ మీ మన్మన్లకు, మీ కొడుకులకు, మీ కోడళ్లకు పంచుతున్నారా? ఇప్పుడు మీరు ఒక హౌస్ వైఫ్గా మీరు నేర్చుకునే మీ పిల్లలకు పంచుతున్నారా? నేర్పిస్తున్నారా? మనం మన పిల్లలకు నేర్పియం అంటాం, నీకు 18 నెలలు వచ్చినాయి, వంట రాదు, ఏం రాదు, నీకు పని రాదు, నీ బట్టలన్నా నువ్వు మడత పెట్టుకో అంటారు. చిన్నప్పటి నుంచి మడత పెట్టుకే బిడ్డ, నేనే మడత పెడితే, నేను ఏం పని చేయకే, వంటిట్లకు రాకే, ఏం చేయకే అంటాం. మళ్ళీ పెరిగినాక సడన్గా మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ కుక్కి ఫుడ్ పెడతాం, కడుపు నిండినాక కూడా వామిట్ అయ్యేదాకా అమ్మ బుక్క అయ్య బుక్క అనుకుంటా. మళ్ళీ ఏమంటాం? దొడ్డైనవు సన్నంగా అంటాం. రైట్? ఇవన్నీ ఎవరు చేసిన తప్పు? తల్లిదండ్రులు చేసిన తప్పే. మళ్ళీ మన తప్పులే వాళ్ళ మీద రుద్దుతాం. అసలు పిల్లలు ఒక ఆత్మతో ఉంటారు, అద్భుతమైన శక్తితో వికసిస్తారు. వాళ్ళు ఆ వికాసాన్ని తల్లిదండ్రులే తీసేస్తారు, ఆ లైఫ్ని. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆ పిల్లలు చెప్పినట్టు వినండి మీరు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఉన్నతమైన ఆత్మ. నా పిల్లలు చెప్పినట్టు నేను వింటా. నాకు ఎన్నో సరి చెప్తారు పిల్లలు. అమ్మ నువ్వు గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంట. వాళ్ళు ఏదో చేసిండ్రు, వీళ్ళు ఏదో చేసిండ్రు, ఏమన్నా మనం అనబోతే పిల్లలు ఇప్పటి పిల్లలు ఏమని ఇస్తలేరు చూడండి. వాళ్ళు చాలా అన్ని రిలీజ్ చేసుకున్న ఆత్మలు వాళ్ళు. అంత ఆల్రెడీ అంతకుముందు జన్మలు, మనం పుడితే మళ్ళీ అట్లే ఉంటాం కదా. సో అన్ని రిలీజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు చెప్పినట్టు ఇంటే చాలు, మనం అద్భుతంగా పెరుగుతాం. మనం ఎన్నో మార్చుకోవచ్చు వాళ్ళ పిల్లలతో. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా హైయెస్ట్ ఉంటాయి. నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఈ గ్రూప్ రిట్రీట్స్లో చిన్న పిల్లలు వాళ్ళు లేచి నా దగ్గరికి వస్తే వాళ్ళతో పాటు నడుచుకుంటూ నేను అందరికీ హీల్ చేస్తాను. ఎందుకు? వాళ్ళ ఎనర్జీస్ నాకు అవసరం, నేను డిప్లీట్ కావద్దంటే. వాళ్ళు చిన్ని కృష్ణునితో సమానం. కొంతమంది చూస్తా అనుకుంటారు ఏమైంది పిల్లలతోని అని, వీడియోలలో చూస్తా అనుకుంటారేమో, కానీ దాంట్లో డీపర్ మీనింగ్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక గురువు చేసే దాంట్లో డీపర్ మీనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏది కూడా వాళ్ళు ఊరికే అట్లా టైంపాస్కి చెయ్యరు. మొన్న కరీంనగర్ రిట్రీట్లో పిల్లలతోనే నేను హీల్ అని, లవ్ అని అవన్నీ అనిపించిన. ఎందుకంటే ఎవరికో ఇది కూడా అనిపించిందట, కృష్ణుడు చెప్తున్నట్టు అనిపించిందట వాళ్ళకి ధ్యానంలో. కృష్ణుడు హీల్ అంటుండని, పక్క కృష్ణుడు నవ్వుతున్నట్టు. ఆ చిన్న బాబు గట్టిగా ఇట్లా హహా నవ్వుకుంటే చెప్తుండు. సో ఆ ఎనర్జీస్ మనల్ని హీల్ చేస్తాయి. సో ప్రతి దాంట్లో డీపర్ మీనింగ్ ఉంటుంది. సో ఇంకొకటి చెప్తాను నేను మీకు. మీ కర్మ అన్నాం కదా, మనము ఎప్పుడైతే డ్రీమ్లో అడుగుతున్నామో డ్రీమ్లో చూపిస్తుండ్రు. నేను ఒక్కటి నా ఎగ్జాంపుల్ పర్సనల్ది చెప్తా. నాకు వచ్చిన డ్రీము చాలా ఇంట్రెస్టింగ్ డ్రీమ్. అది నాకు యూట్రస్ సర్జరీ నా ట్విన్ సిస్టర్కి అయినాక ఒక 3-4 వీక్స్కి, ఐ థింక్ 3 months తర్వాత నాకు అవుతుంది అని రియలైజ్ అయినా. సంథింగ్ నాకు
లైట్గా బ్లీడ్ లాగా అయితే నాకు అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ మంది అయితే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే నాకు అపాయింట్మెంట్ ఒక వీక్ తర్వాత ఇచ్చిండు. ముందే కర్మ అడిగితే ఏం చూపించింది తెలుసా వాళ్ళు నాకు ఒక సీన్ చూపించిండ్రు ఒక రూమ్లో. అది సర్జరీది అనమాట. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన డెలివరీకి సర్జరీ చేస్తున్నాడు. క్లియర్గా చూపిస్తుండే అక్కడ డెలివరీదని, బేబీ అని, వాళ్ళ నాన్న వెయిట్ చేస్తుండని, ఇక్కడ ఉన్నారని. అయితే ఇప్పటి నేను పోయి అది ఎవరో నాకు కనబడని ప్లేస్ లాగా ఉంది, ఎందుకంటే ఒక జన్మల కదా అది. సో నేను వెళ్ళి అతను బ్యాడ్ పర్సన్, అతను తప్పు చేస్తున్నాడు అని అందరు చెప్తున్నా, అతను నా పని చేసే పని అని. ఎందుకంటే అప్పటి నేను చేసిన పని నా ఆత్మకు తెలుసు. డ్రీమ్లో నా ఆత్మ కదా చేసేది, అది నా ఆత్మకు తెలుసు అది నేనే చేసిన అని. సో నేను పోయి అందరికి చెప్తున్నా ఇది ఆయన తప్పు చేస్తుండు అని. ఎవ్వరు పట్టించుకుంటారు, ఎందుకంటే ఆయన నమ్మిన డాక్టర్ చేసేది కదా. సో నాకేమో అతను తప్పు చేస్తుండో విలన్ లాగా కనబడుతుండు. సో కిందికి వెళ్ళిన, కింద ఇంకో ఫ్లోర్ ఉంది, అందరు పేషెంట్ లాగా పడుకున్నారు, కొంతమంది కూర్చోన్నారు. వాళ్ళకి చెప్తున్నా నాకు హెల్ప్ కావాలి, పైన ఒక తప్పు మనిషి ఉన్నాడు, ఆయన నాపాలి అని. ఎవ్వరు కూడా నాకు వినట్లేదు. లాస్ట్ నేను ఆయనతో ఫైట్ చేస్తున్నా, ఆపమంటున్నా, చేసే పని లోపల డ్రీమ్ అయిపోయింది. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇవ్వగానే, నేనే డీకోడ్ చేసుకోవాలనుకున్న దీన్ని. ఎందుకంటే నాకు పర్టికులర్గా సర్జరీ విషయంలో అడిగిన ఫస్ట్ మనం ఏం క్వశ్చన్ అడిగినామో దాన్ని పట్టుకోవాలి, మనకు అర్థమవుతుంది మీనింగ్. ఏం అడిగినా ఒక సర్జరీ అడిగిన, అక్కడ ఆయన ఏం చేస్తుండే, సర్జరీ చేస్తుండే. ఆ చేసేది నేను, ఎందుకంటే ఎవరైనా తప్పు పని చేసేది మనమే, ఎందుకంటే నాకే కదా ఇక్కడ కట్ అయ్యేది. సో అప్పుడు అర్థమైంది నాకు, నేను అక్కడ డబ్బు కోసం సర్జరీ చేస్తున్నా అని అర్థమైంది నాకు. అంటే అక్కడ నార్మల్ డెలివరీ చేయగలిగేది నేను పోయాక సర్జరీ చేస్తున్నా, అంటే పైసల కోసం, రైట్? సో ఒక జన్మలో ఎన్ని సర్జరీలు చేస్తాం? అట్లా 100 చేస్తాం కదా, ఒక్కటి చేస్తామా? 100 చేస్తాం. ఆ కర్మ ఎటు పోతుంది మనకు? నాకు ఇప్పుడు 9 సర్జరీలు అయినాయి, అది 10వ సర్జరీ. సో అప్పుడు అర్థమైంది నాకు, అమ్మ ఇన్ని సర్జరీలు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 16 ఏళ్ళు ఉన్నప్పుడు. సో అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసిన వాళ్ళు. సో అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇన్ని కట్టింగ్స్ నా బాడీలో. నాకు ఇంకా కిలాయిడ్స్ కూడా వస్తాయి, సర్జరీ కట్ చేసిన ప్లేస్ల్లో కిలాయిడ్ వస్తుంది, ఒక దోమ గుర్త కూడా కిలాయిడ్ వస్తుంది, అంత సెన్సిటివ్ స్కిన్. అప్పుడు అర్థమైంది, అబ్బా ఇంతమందిని కట్ చేసి ఇంత పైసలు తీసుకున్నందుకు నాకు అదే వచ్చింది అని. అంతే కదా, మీకు ఏది ఇస్తే అదే వస్తుంది. కానీ ఇప్పుడు మనకు 20% వస్తుంది, ఫుల్ రాదు. నేను ఎంతో మందికి సర్జరీలు చేసి, కుట్లేసి, వాళ్ళకి మరకల్లాగా చేసి అంతా చేస్తే ఇప్పుడు నాకు వచ్చింది ఎంత? 100 చేస్తే 10 వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేసినా ఈ 10వ దాన్ని ఇంకెన్ని వచ్చేది ఉందో. ఇప్పుడు నేను మరణించే లోపల ఇంకెన్ని డిజైన్ చేసుకొని వచ్చినో. కానీ ఇప్పుడు నాకు కర్మ తీసేసుకునేది తెలుసు కదా టెక్నిక్. సో అది నాకు క్లియర్ అర్థమైపోయింది ఆ స్టోరీ. అమ్మ ఇది మళ్ళీ సర్జరీ, ఇది ఆ స్టోరీ అని. సో వెంటనే నేను ఏం చేసినా, మేము ఒకటి 4P అని డెవలప్ చేసినాం. అది ఏంటంటే, అంటే మనం ఒకప్పుడు తప్పు చేసినాం ఒక జన్మల, రైట్? ఇప్పుడు నేను అన్ని మంచి పనులు చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఏం అడగాలంటే, దాన్ని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అంటారు, ప్రక్రియ అంటారు. ఇది 4P అంటాం మేము. సో పశ్చాత్తాపం అంటే ఏంది? ఫస్ట్ నేనే చేసినా అని ఒప్పుకోవాలి. పరివర్తన అంటే ఏంది? నేను ఇంకెప్పుడు చెయ్యాలని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం ఏంది? వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అదే కేసు వాళ్ళు మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఏం హెల్ప్ అది చెయ్యాలి. సరే డబ్బు కోసం వస్తారు, నాకు డబ్బు లేదు, ఎంతో 5 రూపాయలు వీలైతే 5 రూపాయలు ఇవ్వాలి. సో మేము ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఎగ్జాక్ట్లీ మనకు ఏదైతే కర్మ ఉందో ఆ హెల్ప్ కోసం ఒక మనిషి వస్తాడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం, పరివర్తనలు ఉంటామో, నేను హెల్ప్ చేస్తాను చెప్పాలి, ఇంకెవ్వరిని మనం తప్పు చెయ్యమని ఒప్పుకోవాలి, నేనే చేసినా అని ఒప్పుకోవాలి, తప్పు చెయ్యం, ఇంకెప్పుడు తప్పు చేయమనాలి. రెండోది, మూడోది, వీళ్ళే దీనికి ఎలిజిబుల్ ఇది తీసేసుకోవడానికి. ఒకవేళ తీసేసినా మొత్తం తీసేయరు. ఒకవేళ కనుక మనం ఇంకా వేరే వాళ్ళని బాధిస్తూ, మెంటల్గా బాధిస్తూ, అందరినీ బాధ పెడుతూ అట్లా చేస్తే మనకు మొత్తం కర్మ పోదు. అందుకని మేము రీసెర్చ్ చేస్తున్నాం, చూసుకొని కంటిన్యూస్గా 4Pలో చేసుకుంటూ. వాళ్ళు ఏం చూపిస్తుండ్రంటే, డ్రీమ్లో సేమ్ సిచ్యువేషన్ చూపిస్తుండ్రు. డ్రీమ్లో వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేస్తుండ్రో ఆ డ్రీమ్లో కూడా వాళ్ళు తప్పు చేస్తుండ్రు. నువ్వు ఫెయిల్ అయిన డ్రీమ్లో అంటే, మేడం నేను బయట కూడా ఇట్లనే ఉన్నా, ఇట్లనే ఇదే చేసిన అంటున్నాను.
అంటే అవును ఇది నువ్వు మార్చుకోమని చూపిస్తుంది నీకు మాస్టర్. నీకు డ్రీమ్లో హనుమంతుల వారు నువ్వు ఇది మార్చుకుంటే నీ కర్మ మొత్తం పోతుంది అని చూపిస్తుండే అక్కడ. అప్పుడు మనం ఏం చేస్తాం? మార్చుకోమా? నీకు అంత క్లారిటీగా నువ్వు చేసిన తప్పు చూపించి నువ్వు ఇది చేస్తే నీకు మారుతావు, నీకు సర్జరీ రాదంటే మార్చుకోమా? మనం అందరం మార్చుకుంటాము, ఎందుకు మార్చుకోము? ఈవెన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్లో కూడా ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏది మీరు చెప్తలేరు, ఏది భయపడుతున్నారు అన్నీ చూపిస్తుంది వాళ్ళు. సో మనం రిలీజ్ చేయమని కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. డ్రీమ్లో మీరు రిలీజ్ చేయమని అడగొచ్చు. ఏమని అడగొచ్చు అంటే, నేను ఈ పర్టికులర్గా నాకు ఇది తీసుకువస్తలేదు, నాకు ఈ పర్టికులర్ వ్యక్తి మీద ఇంకా భయం ఉంది, కుక్కలంటే భయం ఉంది, లేకపోతే ఇంకోటి ఎనిమల్స్ అంటే భయం ఉంది, అది నాకు తీసేయండి మాస్టర్స్ అని అడిగి పడుకుంటే ఒక కుక్క మీ మీద ఇట్లా అటాక్ చేస్తుంది. ఇలా డ్రీమ్లో కుక్క అంటే భయం ఎందుకు ఉంటుంది? కుక్క మీద మీకు ఒకప్పుడు కొట్టి వాటిని చంపి అట్లా చేస్తేనే ఆ భయం ఉంటుంది. ఇప్పుడు కర్మ అది. సో ఆ కుక్క వచ్చి మిమ్మల్ని అటాక్ చేసి కొరికి అట్లా మిమ్మల్ని అనుభవించినట్టు డ్రీమ్లో చేస్తే మళ్ళీ మర్నాడు నుంచి మీకు కుక్కలంటే భయం పోతుంది. ఎందుకు? కర్మ పోయింది కదా అక్కడ. అంటే యూ రాదర్ ఫేస్ ఇట్ ఇన్ ద డ్రీమ్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ ఆన్ ద అవుట్ సైడ్. సో ఎప్పుడైనా కూడా మనం డ్రీమ్లో తీసేసుకోవాలి, నిజంగా మనం అనుభవించొద్దు. అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి ఫస్ట్ తీసేసుకోవాలి. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెడ్ఏక్, బ్యాక్ పెయిన్, ఫస్ట్ తీసేసుకోండి. సెకండ్ మీరు ఏం చేయాలి? ఫ్యూచర్లో వచ్చేటి అడిగి తీసేసుకోండి. తీసేసుకోండి. థర్డ్ ఏం చేయాలి? మీరు సొసైటీకి హెల్ప్ చేయాలి. ఎవరికి ఏం అవసరం ఉన్నా హెల్ప్ చేయాలి. నెగిటివ్ మాట్లాడొద్దు, అందరినీ ప్రేమించాలి. అది ఆడబిడ్డ ఏంది ఇదే, వాళ్ళందరూ మీ ఆత్మ బంధువులమ్మా, జన్మలు మీతో వచ్చిన వాళ్ళు. మీకు వాళ్ళు కష్టపెడుతుండ్రు అంటే మీరు వాళ్ళని బతిలాడిండ్రు, నా కర్మలు తీసేయి తల్లి నువ్వు ఈ మాటలని అని. మరి వాళ్ళని మనం తిట్టుకుంటే ఎట్లా? మీకు వాళ్ళ కాంట్రాక్ట్ ఉంది అది. సో వాళ్ళందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ ఆత్మ బంధువులు. సో మనం అయితే నెంబర్ 1 కర్మలు తీసేసుకోండి. మీరు అనుభవించొద్దు. ఇప్పుడు అనుభవించే యుగమే కాదు. మనకు ఎందుకోసము మనకి యుగంలో తేడా ఉంది. ఇప్పుడు ఉమెన్కి ఉన్నంత స్వాతంత్రం ఎప్పుడన్నా ఉండిందా? ఏ యుగంలో ఉండిందా? సీతామాత ఎంత కష్టపడ్డదో దాన్ని ఉమెన్కి స్వతంత్రం ఇవ్వడానికి. ఆమె ఫైనల్గా ఆమె డిజైన్ ఏం చేసుకుందంటే, లవకుశలని ఒక అడవిలా శ్రీమూర్తి ఒక ఇంపార్టెన్స్తోని పెంచి వాళ్ళకి మొత్తం ప్రపంచాన్ని పాలించే శక్తినిచ్చి రాజులను చేసింది. అప్పుడు వాళ్ళు మొత్తం సిస్టమ్ని చేంజ్ చేసిండ్రు. రాముడు కూడా చేయలేకపోయిండు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు మైండ్లలో ఉన్నాయి. ఒక యువతి బయట టైము అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చో ఏదో వచ్చి ఇంటికి రాక ఎక్కడన్నా స్పెండ్ చేస్తే ఆమెను అడవిలో వదిలిపెట్టేయాలి. మెన్నుని కాదు, ఓన్లీ ఉమెన్ని. అంత ఉండే ఆ కాలాలల్లో. ఈవెన్ మహాభారత్ అప్పుడు కూడా చూసిండు కదా మీకు, ఉమెన్ ఎన్ని కష్టాలు పడ్డారో. ఇప్పుడు ఎవరు ద్రౌపది ఒక నిప్పు నుంచి వచ్చింది, ఆమెని ఎంత కష్టపెట్టింది. ఆమె ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్. ఆమెకు కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి. అందుకని మనము ఇప్పుడు మనకున్న స్వతంత్రం ఏ యుగంలో లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బస్సులు ఎక్కి ఫ్లైట్లు ఎక్కి ఒంటరిగా తిరుగుతున్నాం. మనల్ని ఆపేది ఎవ్వరు లేరు. వాళ్ళు ఆపరు, వీళ్ళు ఆపరు, కానీ మనం మైండ్తో ఆపుతాం. నాకు భయము, నేను ఒక్కదాన్ని పోలేను, మా ఆయన వద్దంటారు, ఇవన్నీ మన ఓన్ క్రియేషన్. ఇప్పటి నుంచి మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలి, ఏదన్నా కావాలి అంటే నడుము కట్టుకొని పోండి అంతే. మనందరం ఒక వానర సైన్యం, అందరం ఒకటే, మగ ఆడ అన్నది లేదు ఇక్కడ. అందరికీ సేమ్ శక్తి ఉంది. ఇప్పుడు నేను రాలేదా అక్కడ నుంచి వచ్చి ఊరూరు తిరిగి చెప్పట్లేదా? ఎందుకు చెప్తున్నా నేను? ఎందుకంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే నేను బాగుంటా, అందులో నేను ఉంటా, రైట్? అదే కదా మనకు చిన్నప్పటి నుంచి నేర్పించేది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఇష్యూ ఏముందంటే, ప్రస్తుతం 90% కర్మలు కాదట. ఇప్పుడు మన యాన్సిస్టర్స్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కోరికలతో భూమి మీదనే ఉన్నారు. ఎవరైతే యాన్సిస్టర్స్ భూమి మీద ఉన్నారో వాళ్ళకి పనులు అవ్వవు, డబ్బు మన చేతికి రాదు. ఆస్తి ఉంటే ఆస్తి తగాదాలు పోతుంది. ప్లస్ మూడోది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నాలుగవది హస్బెండ్ వైఫ్ కంటిన్యూస్గా ఆర్గ్యూ చేసుకోండి వితౌట్ రీజన్. పిల్లలు చికాకు పడతారు, పడుకోరు సరిగ్గా, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఇరిటేటింగ్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే, కొంచెం పెద్దోళ్ళు అయితే మన మీద అరుస్తూ ఉంటారు. అది
వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉండడం వల్ల ఒక్కసారి మీరు వాటిని రిలీజ్ చేసి వాళ్ళ ఆత్మతలాలకు పంపిస్తే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోగలుగుతారు. వాళ్ళకు నయం, అది మనకు నయం. ఎప్పుడైతే సోల్గా స్పిరిట్గా ఈ లోకంలో ఉంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ రాదు. వాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళ సోల్ పెరగలేదు. మూడవది వాళ్ళు సఫర్ అవుతుంటారు. ఆ సఫరింగ్ మన మీద పడుతుంది ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనకు బాడీ ఉండి సోల్ ఉండడం వేరు, బాడీ లేకుండా సోల్ ఉంటే దాన్ని ఏమంటాం తెలుసా? దాన్ని ఏమంటాం? దయ్యం అంటాం. కరెక్ట్. సో ఇమాజిన్, కానీ మన యాన్సిస్టర్సే వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? దయ్యమే, దేవత దేవతనే. అదే ఎనర్జీస్తో ఉంటారు వాళ్ళు. యాన్సిస్టర్స్ అయితేంది, అమ్మ అయితేంది, నాన్న అయితేంది. చాలా మంది తల్లిదండ్రులు కూడా చనిపోయినాక ఇక్కడే ఉన్నారు భూమి మీద. మీకు గనక కళలలో మీ తాత, బాబాయి, అమ్మ, నాన్న అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు భూమి మీద ఉన్నట్టే. అందులో భౌతికమైన పనులు చేస్తే, అంటే మంచినీళ్ళు కావాలి, లేకపోతే మనం కూర్చొని తిందాం, ఫుడ్, వంటలు చేసి పెట్టుడు. ఇప్పుడు కొంతమందికి నాలాంటి వాళ్ళకి వంటలు చేసేది చాలా ఇష్టం. నేను పోలేదనుకో అదే పని చేస్తుంటాను. అందరిని పిలిచి వంట చేసి పెడుతుంటాను. అంటే పోలేదన్నట్టు ఇన్నే ఉన్నారు అన్నట్టు వాళ్ళు మీకు డ్రీమ్లో కనబడతారు క్లారిటీగా. సో ఎవరెవరికైతే డ్రీమ్లో మీ చనిపోయిన వాళ్ళు కనబడతారో కూర్చొని వాళ్ళను బేసిక్గా వాళ్ళని రమ్మనాలి. అంటే ఇప్పుడు మనం గ్రూప్గా చేసుకుంటే ఒక్కసారికి వెళ్ళిపోతారు వాళ్ళు. గ్రూప్గా లేకపోతే మనకి ఎనర్జీ సరిపోదు. ఓసారి ఇంట్లో 3-4 ఉన్నాయి అనుకోండి, ఒక్కరం చేయలేము. అందుకని మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే మాకు గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది ఆన్లైన్. అందులో కూర్చొని 4Pలా అది కూడా చేస్తాం. సో వాళ్ళని కూర్చోమని వాళ్ళని ఫోకస్, బ్రీత్ మీద ఫోకస్ పెట్టమని. మరి వాళ్ళకి బాడీ ఉంటుందా? వాళ్ళకి ఇమాజినరీ బాడీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా పడుకున్నప్పుడు నా ఆత్మ బయటకు వస్తుంది, కానీ వెండి తీగతో బయటకు వస్తుంది. చనిపోయినప్పుడు ఆ తీగ కట్ అవుతుంది. సో నేను రాత్రి పడుకున్నప్పుడు నా సోల్ బయటకు వచ్చినప్పుడు కూడా నేను అనిరుద్ధలాగానే ఫీల్ అవుతా. నా బాడీ ఫీల్ అవుతా, నేను హ్యాండ్స్ ఫీల్ అవుతా, లెగ్స్ ఫీల్ అవుతా, ఎక్కడ పోయినా ఫీల్ అయిపోతా. కానీ నిజంగా అయితే బాడీ ఉండదు. సో సేమ్ థింగ్ చనిపోయిన వాళ్ళకి కూడా సేమ్ బాడీ ఫీల్ అవుతారు వాళ్ళు చనిపోయినప్పుడు ఎట్లనో. ఇంకొక మ్యాజిక్ చెప్పాలా మీకు, ఇంకొక స్టోరీ. ఆ చనిపోయిన వాళ్ళు మన లోపల కూడా రావచ్చు. అది నేను ఒకటి చెప్తా మీకు. అంటే మేము రోజు మా డ్రీమ్స్తో నేర్చుకుంటున్నాం ఎవ్రీడే. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, మా అమ్మ సంవత్సరం కింద చనిపోయింది. చనిపోయినప్పటి నుంచి నాకు మెల్లిమెల్లి, అంటే నేను ఒక డిప్రెషన్ లాగా పోయినా. సరే తల్లి చనిపోతే డిప్రెషన్లో పోతారంటే ఎవరైనా ఒప్పుకుంటారు. సరేలే నీకు తల్లి అంటే అంత ప్రేమ, డిప్రెషన్. నెంబర్ 1 ఆమె డిప్రెషన్లోకి పోయింది. నెంబర్ 2 మెల్లిమెల్లిగా వాళ్ళ అమ్మకి ఏమేమైతే రోగాలు ఉండేనో అవన్నీ ఈమెలో రావడం మొదలుపెట్టినాయి. వాళ్ళ అమ్మకు మోకాలు నొప్పి ఉంటే మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్, మొత్తం వితిన్ 1 ఇయర్లో వాళ్ళ అమ్మకున్న ఎగ్జాక్ట్లీ రోగాలు. వాళ్ళ అమ్మ కొడుకు అంటే వీళ్ళ బ్రదర్ ఆల్వేస్ ఇద్దరు కొట్లాడుకుందరట, తల్లి కొడుకులు. ఇప్పుడు సేమ్ వాళ్ళ కొడుకుతో సేమ్ రిలేషన్ ఉంది ఆమెకి, కొట్లాడుతూనే ఉంటాడట ఆయన. నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే సెకండ్ మినిట్ ఏం చెప్పినా నేను, మీ అమ్మ నీ బాడీలోకి పోయిందని చెప్పిన. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆమె బాడీ కావాలనుకుంది, పోయి వాళ్ళ అమ్మ అవన్నీ నొప్పులు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె చనిపోయేటప్పుడు ఆ నొప్పులతో చనిపోయింది. సో వాళ్ళ అమ్మ ఈ కొత్త బాడీని తీసుకున్నా కూడా నాకు మోకాలు నొప్పి ఉంది, ఒక ఆత్మ కూడా అవన్నీ అనుకుంటా బాడీకి వస్తాయి. బాడీ మనం చెప్పినట్టే వింటది. నాకు మోకాలు నొప్పి ఉందంటే నొప్పి వస్తుంది కొత్తగా. మా అమ్మకు, మా పిన్నులకు అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, నాకు వస్తుంది అంటే మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో బాడీ వింటది, మీ కణం మీరు చెప్పినట్టు వింటది. సో ఎవ్రీ కణము మీరు కనుక, మా నాన్న డ్రైవర్, నేను డ్రైవర్ అయితే అంటే ఆయన డ్రైవర్ అవుతాడు. ఎందుకంటే ప్రతి కణము మీ బాడీ మైండ్ అట్లనే పనిచేస్తుంది, మీరు ఏమంటారు పనిచేస్తుంది. అందుకే థింక్ బిగ్ ఆస్క్ బిగ్ అని ఎందుకంటారు, అందుకే అంటారు. సో ఈమె బాడీలోకి పోయినాక ఎగ్జాక్ట్లీ నా కొడుకు నాతో కొట్లాడతాడు అని ఎనర్జీ పెడితే ఆ కొడుకు కొట్లాడుతుండు. నాకు మోకాలు నొప్పి ఉన్నాయి, హెడేక్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉన్నాయంటే ఈమె కన్ను వచ్చేసినాయి. ఈమెకు మొత్తం ఉన్నాయి, మళ్ళీ తల్లి లెక్కనే మాట్లాడుతుంది ఇప్పుడు నేను అంటుంది. చెప్పిన నువ్వు కూర్చొని మీ తల్లిని బయట తీసి ఆమె ఆత్మతలానికి ఆమెను పంపి ఫస్ట్ నువ్వు చేయాల్సింది అది. ఆమె రిలీజ్ అయ్యి పోగానే నీకు అన్ని నొప్పులు పోతాయి పో అని చెప్పిన. కానీ నువ్వు బిలీవ్ చేయడం బంద్ చేయి, నాకున్నాయని. అమ్మ పోగానే అన్నీ పోతాయని నువ్వు ఫుల్ ఫీల్గా అన్నా. వితిన్ 1 వీక్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది ఆత్మతలానికి. ఈమెకు 3 వారాలలో ఉన్న రోగాలన్నీ వెళ్ళి ఆ ట్యాబ్లెట్లన్నీ బంద్ చేసింది. 8 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్టు ఆమె. ట్యాబ్లెట్లన్నీ బంద్ చేసింది. ఇది ఏ కర్మ కాదు, బెండకాయ కాదు, మన
తల్లులు మరి ఎందుకు వస్తుండ్రు, ఎందుకు ఉంటుండ్రు భూమి మీద? ఓ మనం లబోదిబో ఏడుస్తాం కదా, పోకే ఉండే ఈయన్నే ఉండే. అవసరమా మీకు అది ఏడుచుడు? పోయిన వాళ్ళు పోయినరు, అయిపోయింది. మంచిగా పంపించవచ్చు కదా, నవ్వుకుంటా హ్యాపీగా పంపొచ్చు కదా. వస్తారా వాళ్ళు? వాపస్ రారు కదా. మంచిగా హ్యాపీగా పంపుండ్రి ఆ చనిపోయిన వాళ్ళని. వాళ్ళ మంచి మంచి మెమరీస్ ఇచ్చిపోయిండ్రు వాళ్ళు. ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా, ఒక బిడ్డ అయినా, ఒక ఇదైనా. మనం ఎంత ఏడ్చి ఎంత మొత్తుకుంటే వాళ్ళు భూమి మీదనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది, మీరు ఎంత ఏడుస్తే అంత ఆ సోల్కి కొన్ని చీమలు, వేల చీమలు కుడతాయి వాళ్ళకి. బర్నింగ్లు ఉంటారు వాళ్ళు. సో మళ్ళీ బాడీలోకి పోదామని చూస్తారు, ఎందుకంటే మీరు రమ్మంటుండ్రు కదా. ఫస్ట్ ఆ బాడీలోకి పోదామని చూస్తారు, సెకండ్ థర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు. రోజు మాస్టర్లు వచ్చి వాళ్ళకి ఇక్కడ లైట్ ఉంది పోదాం పోదాం అంటే పోరు. ఎందుకంటే ఎవరు నేర్పించింది వాళ్ళకి పోవాలని? నెంబర్ 1 వాళ్ళకి జ్ఞానం లేదు, పోవాలని తెలియదు. నెంబర్ 2 మీరు ఉండమంటుండ్రు. నెంబర్ 3 నేను పోతే వీళ్ళు ఎట్లా బతుకుతారు? ఎందుకంటే మనం ఊరికే డిపెండెంటే కదా, తల్లి మీద డిపెండెంట్, తండ్రి మీద డిపెండెంట్. ఇక సో తండ్రి ఏమనుకుంటాడు, అయ్యో నేను ఆస్తులు చెప్పకపోయినా, నేను ఆస్తులు చెప్పలేదు ఎక్కడెక్కడన్నాయో, గిన్ని స్టోర్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒకరికి ఒక 20-30 లిక్కర్ స్టోర్స్ ఉండే. వైఫ్కి పిల్లలకు తెలియదు ఏమున్నాయో. ఆయన ఎంతోమంది అప్పులు ఇచ్చున్నాడు, అంటే డబ్బు ఇచ్చున్నాడు. పిల్లలకి ఎవరు ఇవ్వాలనో తెలియదు. ఆయన పోలే ఈయనే ఉన్నాడు. ఎందుకంటే నేను పోతే వీళ్ళకు స్టోర్లు ఎట్లా తెలియాలి, ఆస్తి ఎట్లా తెలియాలి, ఇది ఎట్లా తెలియాలి. అందుకే అన్ని ఇచ్చేసి కథం కొట్టుకోండి. కాకపోతే మీ మందం మీరు ఉన్న రోజులు ఉంచుకోండి. మీరు మళ్ళీ వాళ్ళ మీద పిల్లల మీద డిపెండ్ కాకండి. కొందరు మొత్తం ఆస్తి ఇచ్చి మళ్ళీ పిల్లల మీద డిపెండ్ అవుతారు. మీకు 10 కోట్లు ఉంటే 3 కోట్లు మీకు ఉంచుకోండి. వైఫ్ పేరు మీద 2 కోట్లు, మీ పేరు మీద 2 కోట్లు ఉండి మిగతా 6 పంచి ఆ 4 కోట్లు మంచిగా అనుభవించి పోండి. మళ్ళీ వాటిని దాచిపెట్టి మళ్ళీ పిల్లలకి ఇవ్వకండి. అది ఎప్పుడైనా కష్టార్జితం. మీరు ఇచ్చిన డబ్బుకు విలువ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత వీలైతే అంత అనుభవించండి. మీకు ఎలాంటి కారు కొనుక్కోబుద్ది అయితే కొనుక్కోండి, ఎంత పెద్ద ఇల్లు ఇప్పుడు కట్టించుకోబుద్ది అయితే కట్టించుకోండి. కానీ దాన్ని అనుభవించండి. మీరు ప్రతి ఒక్కరు దాచిపెట్టి చేసేది ఏం లేదు, దయాల పాలు. అది కరెక్ట్. అది ఆ పిల్లలకి దాని వాల్యూ ఉండదు. ఇక వీళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు పిల్లలు మీరు ఇచ్చిన డబ్బుతోని. నాకు ఆ కొడుకు ఎక్కువ ఇచ్చిండు, నాకు తక్కువ ఇచ్చిండు, వీళ్ళ అన్న ఆడబిడ్డకు నగ కొనిచ్చిండు, నాకు కొనియలే అంటాడు. వాళ్ళు సఫర్ అవుతుంది తప్ప మీరు ఇచ్చిన డబ్బుకు సుఖపడతలేరు. సో నేను ఏ తల్లిని కూడా మా పిల్లలు చెప్తారు, అమ్మ నీవు చదివిన చదువుకే మీ నాన్న, మా ఆయన ఒక ఊర్లో చదువుకున్నారు, ఆయన ఇప్పుడు అమెరికాలో కార్డియాలజిస్ట్. మీకున్న ఎక్స్పోజర్కి మీరు చదివింది మీ దానికే మీరు ఇంత చేస్తే మేము ఎంత చేయాలి? సో మీరు ఫుల్ ఖర్చు పెట్టుకోండి, మా కోసం ఏముంచొద్దని చెప్తారు వాళ్ళు. అమ్మ మీరు ఫుల్ తిరగండి, మీకు ఎంత ఎంజాయ్ చేయాలో చేయండి, మీకు ఏమి ఇష్టమైతే అది చేసుకో అని చెప్తారు. అట్లా ఉండాలి పిల్లలు అంటే, అట్లా పెంచాలి. అది పెంచుడు మళ్ళీ చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచాలి స్టోరీ. సో నేను ఒక 2-3 థింగ్స్ ఏం మంచి పనులు చేసిన అంటే నా పిల్లలకి ఇంపాక్ట్ అయింది అంటే, నెంబర్ 1 నేను ఎవ్రీడే ఒక స్టోరీ చెప్తుంటే వాళ్ళకి నైట్. ఒక ధర్మ మార్గము, ఒక సత్యము, వేరే వాళ్ళకి హెల్ప్ చేసుడు. ఈ 3 కలిపి నా ఓన్ స్టోరీ ఎప్పటికప్పుడు వస్తుండే నాకు. నా ఓన్ స్టోరీ చెప్పుకుంటా వాళ్ళకి మసాజ్ చేస్తుంటే, ఫీట్ మసాజు, హ్యాండ్స్, స్కాల్ప్, పొట్ట అట్లా మసాజ్ చేసుకుంటా చెప్పి ధ్యానం చేయించుకుంటా నిద్రపోవచ్చుతుంటే. 3 పిల్లలకు చేస్తుంటే అట్లా. నాకు 3 కొడుకులు, 3 పిల్లలకు చేస్తుంటే అదొకటి చాలా హెల్ప్ అయింది వాళ్ళకి. రెండవది నేను ఏ పని చేస్తే వాళ్ళతో నాకు చేపిస్తుంటే, వాళ్ళకి 3-4 ఇయర్స్ అప్పుడే పూరీలు చేసుడొచ్చు. అది ప్రతి పూరి పొంగాలి, మళ్ళీ పొంగకపోతూ పోరు నన్ను, అమ్మ నువ్వు పక్క జరగంట వాళ్ళు చేస్తారు. సో నీకు చేస్తలేదంటూ అట్లా ఆ పిండిని మంచిగా వాళ్ళు మిక్స్ చేస్తారు, ఒకళ్ళేమో రౌండ్ చేస్తారు. 3 కదా, మళ్ళీ మనకు చిన్నప్పుడు కొద్దిగా కష్టమైంది కానీ ఇప్పుడు ఫుల్ 3 నాకు ఫుల్ హెల్ప్ చేస్తారు. అమ్మయ్య 3 కన్నా అనుకుంటా. సో ఒకళ్ళు పిండి కలుపుతారు, ఒకరు ఒత్తుతారు, ఒకళ్ళు కాల్స్తారు, ఒకళ్ళు తీసుకుపోయి అందరికి పెడతారు. మంచిగా ఫస్ట్ తల్లికి పెడతారు వాళ్ళు. ఎప్పుడైనా మనం ఒక ఆడపిల్లని ఫస్ట్ ప్రేమ చేయాలి, గౌరవం ఇవ్వాలన్నది ఒక కొడుకుకు నేర్పియాలి. సో ఫస్ట్ నన్ను తినమంటారు వాళ్ళు. తినమన్నాకనే వాళ్ళ నాన్న ఫస్ట్ నాకు ఏదైనా ఫస్ట్ నాకు వచ్చి చెప్తారు, నాకు వచ్చి చేస్తారు. తర్వాత సెకండరీ వస్తారు వాళ్ళ నాన్న. మీ నాన్నకి చెప్పు. ఇంకా వాళ్ళకేమన్నా వస్తే కూడా కడుపుని వస్తే నా దగ్గరకు వస్తారు. అరే నాన్న డాక్టర్ రా అంటే నువ్వు ఇచ్చే వైద్యం ఫస్ట్ పనిచేస్తుందమ్మా అంటారు. ఇన్స్టంట్ పనిచేస్తుందమ్మా, నాన్న ఇస్తే అర్ధగంట అవుతుంది అంటారు. టాబ్లెట్ పనిచేయడానికి అర్ధగంట పడుతుంది కదా, మరి నేను ఇన్స్టంట్ అటు 1 మంత్ లైట్ పంపుతి, ఒక జిందతిలస్మాతి పెడితే పటకన వాయాలి. సో వాళ్ళకి ఆ జిందతిలస్మాతి ఒక స్పూన్ తాగంగానే నూనెలో కలిపి తాగాలి. అది కడుపు నొప్పి ఉన్నా, మీకు హెడేక్ ఉన్నా, దగ్గున్నా ఇన్స్టంట్ పోతుంది.
సో వాళ్ళకి నువ్వు ఇచ్చే వైద్యం ఇన్స్టాంట్ న్యాచురల్ అమ్మ, నువ్వే కరెక్ట్ అంటారు వాళ్ళు. సో అది ఏంటి, అది చిన్నప్పటి నుంచి మీరు పెట్టే బీజమే. మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇస్తారంటే అది మీదే మిస్టేక్ అంట, నేను కొడుకుది కాదు. ఒక కోడలు మీకు రెస్పెక్ట్ ఇస్తలేదంటే మీదే మిస్టేక్, కోడలిది కాదు. అది ఏ ఫ్యామిలీ నుంచి అన్న రానివ్వండి, మీ ప్రేమతోని మీరు వాళ్ళని 3 వారాలలో చక్కగా చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళ తల్లి ఏసేరాని, అత్తనేసే, మామనేసే అన్న మీ ప్రేమతోని అత్తను గెలవచ్చు, ఈ కోడల్ని గెలవచ్చు. ఎవరినైనా ప్రేమతో గెలవచ్చమ్మా. మీరు జస్ట్ ఒక ప్రేమనే ఇవ్వండి, ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఆ 2 పనులు చేస్తే మీకు ప్రతి ఒక్కరు, మీ హస్బెండ్ మీ చేతులు ఉంటారు, మీ వైఫ్ మీ చేతులు ఉంటుంది, మీ పిల్లలు మీ చేతులు ఉంటారు. ప్రేమ, దాంతో ప్రతి ఒక్కరిని గెలవచ్చు. ఈవెన్ మీ డ్రైవరే కానివ్వండి, మీ ఇంట్లో హెల్పరే కావాలండి, ప్రేమతో చేయించుకోండి, ప్రేమతో చెప్పండి నాకు ఇన్ని గంటలకు రాకపోతే కూర్చొని మళ్ళీ చెప్పండి, నాకు నువ్వు రాకపోవడం వల్ల నాకు ఇది అయింది. సో నెక్స్ట్ టైం నువ్వు రాకపోయేదంటే ముందే చెప్పు, నేను ఇంకోటిని ఆర్గనైజ్ చేసుకుంటా. సడన్గా రాకపోతే ఎంతసేపు వెయిట్ చేస్తా. ఇట్లా ఆయనకు కూడా ఫియర్స్ ఉంటాయి. ఇప్పుడు సడన్గా చేసి నేను వస్తలేనన్న అమ్మకి చెప్తే కోపం వస్తుంది, నన్ను తిడతారు అని ఆ ఫియర్కి మీకు చెప్పడు, ఇక్కడ మీకు నష్టం అవుతుంది. అందుకని మీరు ఆ ఫియర్ ఎవ్వరికి లేకుండా చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అందరితో కూడా ప్రేమగా ఉండండి. నెంబర్ 3, ఎవరితోని అంటే, ఎందుకని ఇవన్నీ చెప్తున్నా అంటే అవి మీకే ఇంపాక్ట్ అవుతాయి, మీ లైఫ్కి ఇంపాక్ట్ అవుతాయి. మీరు అరిచిండ్రు అనుకోండి డ్రైవర్ మీద, మీకు చెప్పండి నెక్స్ట్ టైం వస్తలేనని, మీ ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, మీకు అవుతుంది. ఒక నెగిటివ్ మాట్లాడితే ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, నీ ఫ్యామిలీకే, నీ తరతరాలు ఇంపాక్ట్ అవుతుంది. అది ఒకరిని ద్వేషిస్తే ఎవరిని ఇంపాక్ట్ అవుతుంది, నీకే ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్లో మేము దిగితే మా సూట్ కేసు రాలేదు, నాకు అక్కడనే తెలుసు, ఎందుకంటే ఎమర్జెన్సీకి ఎక్కినాం ఫ్లైట్. ఒక పెద్ద అతను పాపం ఆయన వచ్చి, నేను చాలా నేను ఒక విఐపిని కస్టమర్ని మీ ఎయిర్ ఫ్లైన్స్కి, నా సూట్ కేసు రాలేదు, వచ్చుడే అమ్మాయి మీద అరుస్తున్నాడు. రాలేదు ఏమనుకుంటుండ్రు, నన్ను ప్రయారిటీ, నా ఫామ్ ఫస్ట్ తీసుకోవాడు, ఆల్రెడీ లైన్ ఉంది. అయితే నేను ఆయనకు ఒక్కటే చెప్పిన, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఒక కంపెనీకి పనిచేస్తుంది, ఈమెకు దానికి సంబంధం లేదు, రైట్? మీరు ఎవరి మీద అరుస్తున్నారు? నాకు తెలిసి ఆమెకు సంబంధం లేదని. మరి ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరికి ఎఫెక్ట్ అయిందని అడిగిన నేను ఆయన, మంచిగా క్యూట్గా అడిగిన, మంచిగా నవ్వుకుంటా అన్నాడు. అది అసలు ఆయన ఫ్రీజ్ అయిపోయింది, ఆయనకు అర్థమైంది. ఫ్రీజ్ అయితే నేను చెప్పిన, ఇక్కడ మీరు ప్రయారిటీ మేము ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు ఆమె చేసే పనిని ఆపి మీకు చేయరాదు కదా, ఆమె చేసినాక మీ దగ్గరకు వస్తుంది. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టగలుగుతారా, మీ హెల్త్ని మీరు కాపాడుకుంటారా అనగానే ఇంకా ఆయన కామ్ అయిపోయి నించున్నాడు. సో ఇట్లా మనకి ఎంతో అజ్ఞానంగా బిహేవ్ చేస్తాం మనం పోతే. విఐపి అయితేంది, బెండకాయ అయితేంది, అంటే ఆల్రెడీ వచ్చి ఉన్నారు, సరే విఐపి నువ్వు చేసిన పని అయిపోయినాక విఐపికి చేస్తారు కదా. నేను విఐపికి ప్రయారిటీ ఇవ్వద్దని అంటలేను నేను ఇక్కడ, కానీ ఎదుటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. మనం ఫోన్ చేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ది నా కార్డు పోయింది, నువ్వు సరిగ్గా నువ్వు చెయ్యని వాళ్ళని తిడితే వాళ్ళు పాపం ఒక 2,000కి పనిచేసేటోళ్ళు వాళ్ళు, అట్లా తిట్టొద్దు కదా వాళ్ళను. ఎవరికి వస్తుంది, మనకే వస్తాయి ఆ రోగాలు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని పని పిల్లని తింటినా, ఎవరు తిట్టినా రోగాలని మనకే వస్తాయి. మన కోపం మనకే శత్రువు, ఎందుకన్నారు అది. సో ప్రతి ఒక్కటి ఎరకతో చేసుకోండి, ఎరకతో మాట్లాడండి, ఎరకతో పనిచేయండి, ఎరకతో కూర్చోండి, ఎరకతో లెగవండి, మంచి కూర్చొని ఇష్టంగా దైవానికి తినిపిస్తున్నట్టు తినండి ఆ ఫుడ్ను. సో మీరు ప్రతిదీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు కర్మల్ని ఎప్పుడెప్పుడో ఏమేమో చేసినాం, అది తెలియదు మనకు కదా. సో ఇప్పుడు కొత్తగా ఎందుకు యాడ్ చేసుకుంటారు మీరు అంటే, ఇప్పుడు మీకు ఇంట్లో లీక్ ఉంది, ఒక వాటర్ లీక్ ఉంది, ఆ లీక్తో ఏమవుతుంది, ఇల్లు నిండుతూ ఉంది, ఒక్కొక్క బకెట్తో తీస్తుంది, మీరు ఏం లాభం? ఆల్రెడీ ఈడ లీక్ ఉంది, అంతకుముందు జన్మల లీక్ ఉంది, ఇల్లు నిండిపోదా? మీరు తట్టుకోలేనంత వస్తాయి ఇప్పుడు. అందుకని ఫస్ట్ ఆ లీక్ నల్ల బంద్ చేయండి. నల్ల బంద్ చేయడం అంటే ఏంది, మీరు చేసే ప్రతి పని కృష్ణునికి అర్పియండి. మీ ప్రయాణం ప్రతిది, ఇప్పుడు నేను చెప్పే పని కూడా ఇది కూడా ఒక క్రియనే, అంటే ఒక కర్మనే. మంచా చెడు అన్నది మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది, నేను మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది, రైట్? సో ఈ మంచి కర్మ కూడా ఎందుకు నేను యాడ్ చేసుకోవాలి, చెడు ఎందుకు యాడ్ చేసుకోవాలి? 2 చేసుకోవద్దు కదా. ఇప్పుడు మనం మోక్షం రావాలంటే ఏంది, మంచి చెడు 2 నలిఫై రావాలి, అర్షద్ వర్గాలు కూడా రిలీజ్ కావాలి, మనం భగవంతునంత లైట్ కావాలి. మరి మనకు కర్మలన్నీ తీసేసుకుంటే మోక్షం వస్తుందా? అందరు ఏం బిలీవ్ చేస్తారు, మోక్షం వస్తుందా కర్మలు తీసేసుకుంటే? సరే అర్షద్ వర్గాలు తీసుకున్నాం, మోక్షం వస్తుందా? రాదా? మరి ఏం చేస్తే వస్తుంది? సరే మీకు పోనీ మీరు మోక్ష స్థితికి వస్తారు అంటే భగవంతుని లైట్ అంతా మీరు అవుతారు, ఓకే.
మీరు చివరి క్షణంలో రామ రామ అంటారు, మీకు మోక్షం వస్తుందా? వస్తుందనే అంటారు కదా. మీకు చివరి క్షణంలో నారాయణ అదే రామ శ్రీరామ నారాయణ అన్న ఒకటే, శ్రీకృష్ణ ఏదన్నా గదే నామం. సరే, నారాయణ మంత్రం చదువుతాం అష్టాక్షరి, వస్తుందా? ఓకే. ఇప్పుడు రీసెంట్ ఏంటంటే ఆడ తీసుకపోయి ఏం చేస్తాడట అంటే పరమాత్ముడు, మనం చిన్నప్పుడు అన్నప్రాయసానికి పెడతాం కదా, ఓ చాకు, ఒక ఇది, ఒక అది, ఒక భగవద్గీత పెడతాం కదా. మనం ఫస్ట్ జీవి వచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు ఎందుకు లక్ష్మీదేవికి కర్మలు లేవు, సీతకు కర్మలు లేవు, కొంతమందికి కర్మలు లేవు కదా, మరి వాళ్ళు ఎందుకు దేవతలైన, మనం ఎందుకు మనుషులమైనము అంటే, అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే, అక్కడట మనము జీవి భగవంతుడి నుంచి ఒక ఆత్మ బయటికి రాగానే అది వాళ్ళు ప్రకృతి దగ్గర పోవాలన్నా భగవంతుని దగ్గర పోవాలన్నా అంటే అన్నప్రాయసంలో పెట్టినప్పుడు ప్రకృతి పెడతారట, భగవంతుని పెడతారు. మనం పోయి ఎవరిని పట్టుకుంటే అది ఇస్తాడు భగవంతుడు. అంటే నువ్వు చూస్ చేసుకుంది ఏడికి రావడం. మనందరం ప్రకృతిని పట్టుకున్నాం, భగవంతుని పట్టుకోలే. భగవంతుని పట్టుకున్న వాళ్ళు పార్వతీమాత వాళ్ళందరూ అయినరు, వాట్ ఎవర్ దేవతలైనరు, అటు పోయినరు, ఆ పక్క పోయినరు, మనం ఈ పక్క వచ్చినాం. సో ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే మోక్ష స్థితిని పొందుతామో అప్పుడు కూడా అక్కడ అదే టెస్ట్ పెడతారట. మళ్ళీ ప్రకృతిని పట్టినరా అంటే కథవేగా, మళ్ళీ కిందకి వస్తాం. కాకపోతే మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడతాం. అప్పుడు జ్ఞానంతో ఫ్రెష్గా మొదలు పెడతాం కాబట్టి మనకు పూర్తిగా ఏమంటారు, మన మాటే వేదం ఉంటుంది. అప్పుడు మొత్తం మీకు భగవంతునంత శక్తి ఉంటుంది కదా, ఒక గురువులాగా అవుతారు. ఫుల్ మీకు డబ్బు ఏదంటే అది ఉంటుంది. ఇక మీరు ఎడ్యుకేషన్ కూడా ఇట్లా చేస్తారు, అదొక మంచి జన్మ ఉంటుంది. కానీ పరమపదం పోవాల్సింది మళ్ళీ ఇటుకొచ్చాడు ఎందుకు, మనం రావద్దు కదా. అది మళ్ళీ మీకు డ్రీములనే పాజిటివ్. డ్రీమ్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, మీకు ఏమన్నా అక్కడ కాబోతే, మీరు నారాయణ అన్నారు, నువ్వే అన్నావు, ఎప్పుడు నారాయణ అన్న స్మరణ కంటిన్యూస్గా మనం చేస్తే, మనం జీవిగా అక్కడ పోయినప్పుడు కూడా నారాయణనే పట్టుకుంటాం, ప్రకృతిని పట్టుకోం, మనకు ప్రకృతికి అనిపించదు. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము కర్మలు తీసుకున్నాడు ఎంత ఇంపార్టెంటో, కంటిన్యూస్గా ఆయనను పట్టుకొని ఆయనే నువ్వు సర్వస్వం, నువ్వే చేయగలుగుతావు, నువ్వే ఇప్పుడు ఈ నొప్పిని రిలీజ్ చేస్తావు అని ప్రతి క్షణం ఆయన లైట్ పెట్టుకున్నాడు ఇంపార్టెంట్. అందుకే ప్రతి క్షణము మీరు ఇది నాకు ఇది అయితలేదు అన్న నోట్లకెళ్ళి రాకముందే ఆ లైట్ పెట్టుకొని నాకు అది ఆయన చేస్తాడు అనుకోండి. ఈ చిన్న షిఫ్ట్లు మీరు 2-3 చేసుకున్నారంటే మీ లైఫ్ అద్భుతం ఉంటుంది. అసలు ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని. మీకు ఏ నొప్పులు ఉండవు, ఏది ఉండదు. ఒక కర్మ అన్నది మీకు అటాక్ కూడా కాదు, అదే చెప్పిండు అన్న కృష్ణుడు. అంటాడు చూడండి, అర్జునుడు ఒక అతను చంపబోతే ఆయన ధర్మంలో ఉన్నాడు, నువ్వు చంపలేమంటాడు. ఆయన ఒక అధర్మమైన పని చేయిస్తేనే నువ్వు చంపగలుగుతావు అంటాడు. అంటే ఇప్పుడు మీరు సేవల ధర్మంలో ఉంటే మరి మీకు ఏమన్నా వచ్చి అటాక్ అవుతుందా కర్మ? కాదు, కర్మ మిమ్మల్ని అటాక్ చేయలేదు. మీరు సేవల ధర్మంలో ఉంటే ఎప్పుడు ఏం చేస్తుంది మీ బుద్ధి, మీ ఆత్మ మిమ్మల్ని అధర్మ పాలు చేస్తుంది. మీకు ఒక టెంప్టేషన్ ఇస్తుంది, మీకు ఒక కోటి పని చేస్తూ వస్తుందని. ఇంత చిన్న పనే కదా చేద్దామనిపిస్తుంది, లోపల నుంచి చెయ్యమని చెప్తుంది మీ ఆత్మ. ఎందుకంటే ఆత్మకు మిమ్మల్ని కర్మ కొట్టాలి. నా ఆత్మ నన్ను ఎందుకు బాధ పెడుతుంది అంటే ఆ బాధల నుంచే మీలో మార్పు వస్తుంది. అందుకని ఆత్మ ఎప్పుడు మీకు బాధ పెట్టాలని చూస్తుంది, బాధల నుంచే. మీకు ఇప్పుడు ఏ బాధ లేదు, సుఖమైన జీవితం ఉంది, ఇడికి వస్తారా? పో ఆమె చెప్పేది ఏంది, నేను ఆయన తింటా పంట అంటారు, అంతే కదా. సో మనకు ఒక మార్పు, మీరు అందరు నాకు ఒక మార్పు కావాలి, నేను మంచిగా జీవించదలుచుకున్నా, నేను మంచి మార్గంలో నడుస్తా అన్నోళ్ళే వస్తారు కదా. వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? రారు. వాళ్ళు మంచిగా ఇంకో గారె చేసుకుందాం 4 గంటలకు అనుకుంటారు. గారె తిని మంచిగా వండుకొని లేచి ఒక గారె తిని ఛాయ్తో గారె ఎంత టేస్టీగా ఉంటుంది అంటారు. ఎందుకంటే మన బుద్ధికి అంతే ఉంటుంది అది. ఎందుకంటే ఇక్కడ అనుభవించేది ఉంటుంది. ఆడ వాళ్ళ ఆత్మ ఒప్పుకోదు, ఆడ ఓ ఈయనకు తల్లి నువ్వు అన్ని కర్మలు తీసే ప్రాసెస్, నువ్వు ఎలిజిబుల్ కాదని ఆడ కూర్చోబెడుతుంది ఆమె. సో ఎవరైతే ఇక్కడికి వచ్చిండ్రో వాళ్ళు కూడా హయ్యర్ సోల్స్. యు ఆర్ ఎలిజిబుల్ టు రిలీజ్ ఇన్ ద డ్రీమ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు డ్రీమ్లా చూసుకొని మీ కర్మను రిలీజ్ చేసుకునే శక్తి ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది. అందుకని ఆ ఎలిజిబిలిటీని వాడుకొని ఫ్యూచర్లో వచ్చేసేది కూడా తీసుకోండి, బద్దకించకండి. నాకు టైం లేదంటారు, మరి నీకు నిద్రలో క్వశ్చన్ అడడానికి నీకు టైం లేదా పండుకునే ముందు? అంటే మళ్ళీ అక్కడ బుద్ధిని నాశనం చేసింది ఏంటిది, మన కర్మ. అందుకని మిమ్మల్ని ఎప్పుడైతే మీరు రోజు ఒక పని చేస్తారు కదా, మంచి పనులు అంటే ఇప్పుడు ఒక హెల్ప్ చేసేది అంటున్నారు అనుకోండి, రోజు హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళి రోజు ఫుడ్ హెల్ప్ చేస్తారు, ఏదో ఇస్తుంది. అది మీకు కర్మ కొట్టేది ఉంటే ఆ పనిల నుంచి మిమ్మల్ని పక్కకు పట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఆ పని మానేసిండ్రో అప్పుడు మీకు కర్మ కొట్టే హై ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ధర్మాన్ని వదలకండి,
సత్యం అంటే సత్యం మీకు తెలియదు అసలు, రియల్ సత్యం. సో మీకు తెలిసిన సత్యంలో ఉండండి. నెంబర్ 2, ఒక్కోసారి సత్యం పలకడం వల్ల నెగిటివ్ అవుతుంది ఎదుటోళ్ళకి. సో ఎదుటోళ్ళని బాధ పెట్టకుండా జీవించడమే సత్యం, అదే రియల్ సత్యం. అదొకటి, అంతే. రెండవది ధర్మము. మూడవది ఏంటంటే పరులకు హెల్ప్ చేయడం. అది ఎనిమల్స్ కానివ్వండి, అటు ఎనిమల్స్ చంపమని, చెట్లను కొత్తగా పాడతామని, వాటిని కొట్టేయమని, భూమిని ఎప్పుడు మంచిగా ఉంచుతామని. భూమిని బాగుంచడం అంటే ఏంటి? ప్లాస్టిక్ వాడకపోవడం. ఇప్పుడు మనం పేపర్ వాడితే పేపరు మట్టిలో కరిగిపోతుంది, కానీ ప్లాస్టిక్లు వాడద్దు. నీళ్ళు మీరు మీ బాటిల్లో పట్టుకొని పోండి, స్టీల్ దాంట్లో నింపుకొని. ఎక్కడ కూడా ప్లాస్టిక్ మనని క్యాన్సర్లు వచ్చేదే ప్లాస్టిక్ తోటి. ఫస్ట్ మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. అన్నీ మీరు మీ ఆఫీస్కి పట్టుకపోయినా, ఎక్కడ పట్టుకపోయినా 2-3 స్టీల్ పట్టుకపోండి, పర్వాలేదు. ఎండకు పెట్టినా ఏం కాదు, ఇంకా మంచి సూర్యరశ్మి తలిగి మంచిగా అవుతుంది, ఆ వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. అదే ప్లాస్టిక్తో దాంట్లో కార్సినోజెనిక్ వచ్చి క్యాన్సర్లు వస్తాయి. సో మీరు ప్లాస్టిక్ వాడడం బంద్ చేయండి, ఎందుకంటే మదర్ ఎర్త్ ఏడుస్తుంది ప్లాస్టిక్ తోటి. షీఈస్ సఫరింగ్, యువర్ ఓన్ మదర్ ఈజ్ సఫరింగ్. సో మనం రోజు కాళ్ళు పెట్టి నడిచే మదర్ ఎర్త్ సఫర్ అవుతుంది. సో మీరు దాన్ని సఫర్ చేయకండి. మీకు వీలైనంత ఎక్కడ పోయినా కూడా ప్లాస్టిక్ ఉంది అంటే కాల్స్తే వాళ్ళ ఇంట్లోకి పోయి ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటే పోయి వాళ్ళ ఇంట్లో పోయి ప్లేట్ తీసుకొని తిని కడిగి మళ్ళీ బ్యాగ్ పెట్టేసి రండి. అది చేయలేమో మనం చేయగలుగుతాం కదా. ఇంకోటి, మీ పళ్ళెం మీరు కడుక్కోండి, ఎంతమంది పనులు ఉన్నా దాంతో మీకు కర్మలు తగ్గుతాయి. ఎందుకంటే మనం తిన్నది ఇంకోరికి ఇవ్వద్దు. ఒక గురువు పళ్ళెం తప్ప మనము వేరే పళ్ళాలు కడగవచ్చు, మన కర్మలు రిలీజ్ అవుతాయి, కానీ మనది ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పని పిల్లకు మీ పళ్ళెం ఇవ్వకండి, మీరు లేచిపోయి కడుక్కోండి. మా పిల్లలు ఎవ్వరికి ఇయ్యరు. మా అమ్మ అంటే ఇది ఇండియారా, మాకు ఇచ్చే మేము కడుగుతామంటారు, వాళ్ళు ఇయ్యరు. లేదమ్మా నాది నేనే కడుక్కుంటా అంటారు. సో అది ఈ 4-5 చేయండి చాలు మీకు. ఆ భూమిని కూడా నడిచేటప్పుడు భూమిలోంచి మీకు ఎనర్జీ వస్తున్నట్టు, సూర్యుడితో నడిచేటప్పుడు ఈ ఎండ ఎక్కువ ఉంది అని ఎండను తిట్టకండి. ఈ సన్ ఎప్పుడు నాకు ప్రశాంతమైన గాలితో పాటు మంచి వెన్నెల లాంటి ఒక మంచి లైట్ని ఇస్తుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సన్లైట్. అంటే చూడండి, మీరు బయటికి పోయి అది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మీకు ఆ వేడిని ఇయ్యదు. ఈరోజు చూడండి, నేను అప్పుడప్పుడు నాకు కాల్స్తే నువ్వు మబ్బులకు పోతే చాలా అందంగా ఉంటావంట, టపక్క నేను మబ్బులకు పోతాను. సో నేను మొన్న సమ్మర్లో వస్తే కూడా నేను ఉన్నన్ని రోజులు వర్షాలు పడ్డాయి, మంచి చల్లగా ఉండే వాతావరణం. ఆ రోజు మేము జియర్ ఆశ్రమంలో మనం 1 డే రిట్రీట్ పెట్టినాం. అందరు ఎండాకాలంలో నీ రిట్రీట్ ఎట్లా కూర్చుంటారా అని అన్నారు అందరు నన్ను. నేను అన్న లేదు, ఎండ మబ్బులకు పోతాడు, మస్తు అందంగా ఉంటాడు సూర్యుడు, నేను ఎప్పుడు ఏది చేసినా మంచి గాలి ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది వెదర్ అని చెప్పిన అందరికీ. ఆ రోజు సూర్యుడు మబ్బులకు పోయి ఒక మంచి గాలి. జియర్ స్వామి అన్నారు, అంటే మనం అక్కడ రామనామ యజ్ఞం కూడా చేసినాం. ఎవరైతే ఇట్లా యజ్ఞం చేస్తారో వాళ్ళు ఆ చేసే వాళ్ళ ఎనర్జీని బట్టి వాతావరణం ఉంటుందట. పొద్దున కరెక్ట్ చినుకులు పడ్డాయి మాకు. ఎప్పుడైనా మీకు వర్షం చినుకులు పడితే మీకు ప్రకృతి నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్తుందని అర్థం. మీరు ఏ పూజన చేయండి ఇంట్లో, కంపల్సరీ అయిపోయినాక 2 చినుకులు, ముందు ఒక 2 చినుకులు పడుతుంది, మీకు డిస్టర్బ్ చేయదు మీరు చేసే పని. సో మొన్న మేము కరీంనగర్ యజ్ఞం చేస్తే కూడా మేము అసలు కరీంనగర్కి ఎంటర్ రాగానే వర్షం పడ్డది. అంటే మేము కారు దిగినప్పుడు మంచి చినుకులు పడ్డాయి. వాళ్ళు కరీంనగర్ వాళ్ళు అన్నారు, మాకు వర్షాలే లేవు, మీరు వచ్చి కాలు పెట్టగానే వర్షం పడ్డది అన్నారు. అంతా హనుమంతుని కృప కదా. అయితే మేము యజ్ఞం కోసమని ముందు రోజు రాత్రి వెళ్ళి అన్నీ పెట్టి దానికంత పెండ రాసి ముగ్గులేసి అన్నీ చేస్తే మస్తు వర్షం పడ్డది. ఏ గద్ద మీద అయితే మేము క్లీన్ చేసినామో అదంతా పెండ చిలుకుతే ఎట్లయిందో అట్లయింది మార్నింగ్ వరకు. అంటే దాన్ని అంతా ప్యూరిఫై చేసిండు హనుమంతుడు వర్షంతో. మళ్ళీ మేము వాటిని మళ్ళీ పొద్దునెళ్ళి మళ్ళీ అన్నీ చేసుకొని ముగ్గులు మొత్తం వేసి అన్నీ చేసుకున్నాం. అంటే మీరు చూడండి, మీరు ఆ థాట్ని అరే దీన్నంతా పాడైంది అనొచ్చు, అరే ప్యూరిఫై చేసిండు అనొచ్చు. మీ థాటే పవర్ అక్కడ. సో ఎవ్రీ థాట్ కనుక మీరు కనుక పవర్ఫుల్గా చేసుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫే నందనవనం అవుతుంది, ఒకలాంటి బ్రైట్ ఉంటుంది. అంతే కదా మరి. సో అందుకని మేము అక్కడ మళ్ళీ మాది లోపల రిట్రీట్ అయినంత వరకు ఒక మంచి వెదర్. మొత్తం రిట్రీట్ కాగానే పిచ్చి వర్షం పడ్డది మాకు అందరు తినేటప్పుడు. అంటే అది నువ్వు చేసే పని కరెక్టు అని అక్కడ యూనివర్స్ చెప్తుంది. సో అది మనకి ప్రతిదీ మనకు సూచనలు ఇస్తుంది. యూనివర్స్ ఇస్తుంది, పక్షులు ఇస్తాయి, ఎనిమల్స్ ఇస్తాయి, చెట్లు ఇస్తాయి, ప్రతిదీ మనకు
మొత్తము యూనివర్సే మనతోని, పంచభూతాలు మనతో ఉంటాయి. మనం చెప్పినట్టు వర్షం అంటే వర్షం వస్తుంది. మేమైతే ఇప్పుడు ఈ మానస సరోవర్ పోయినప్పుడు ఎవ్రీ గుడికి పోయినప్పుడు మేము మాకు ఇట్లా చిరుజల్లుతోని మమ్మల్ని ఇట్లా ఒకలాంటి ప్యూరిఫై చెయ్యు. మేము ఈ అమ్మవారి గుడికి వెళ్తున్నామంటే సన్న జల్లు పడుతుండే, మేము అక్కడ ఇట్లా డ్యాన్స్ లాగా చేసి లోపలి పోతుంటుంది ఎవ్రీ టైం. అట్లా మీకు ప్రకృతి మీరు చెప్పినట్టు వింటుంది. ఎందుకంటే మీరు ధర్మంలో ఉంటే, ధర్మం అనేది ఒక్కటే పట్టుకోండి చాలు. మీరు ధర్మం అంటే ఏంది, మళ్ళీ ఎవరిని మనకపోవడే ధర్మం, ఎవరు నొప్పియకపోవడే ధర్మం. మళ్ళీ మీరు ప్రతి ఒక్కటి నాకు అవుతుంది అని పాజిటివ్గా మాట్లాడుకుంటే పాజిటివ్గా చేసుకోవడమే ధర్మం. చాలా సింపుల్. అది ఏంటో అమ్మో నేను ఇది చేయలేను అది చేయలేను అని అనుకుంటారు మీరు. కాదు, మనము 10 మందిని మన చుట్టూ సంతోషంగా ఉంచి, మన భర్తని సంతోషంగా ఉంచి, పిల్లల్ని సంతోషంగా ఉంచి, ఒక భార్యని సంతోషంగా ఉంచడమే ధర్మం. మనం ఆ ఒక్క ధర్మాన్ని పట్టుకుంటే చాలు. మన పంచభూతాలు మనతో ఉంటే పిల్లలు మనం చెప్పినట్టు వింటారు. ఎందుకంటే పిల్లలకు ప్రేమ అన్నది ఇచ్చినాం కదా, వాళ్ళు మీ చెప్పు చేతుల్లో ఉంటారు. వాళ్ళు కొన్ని వాళ్ళు చెప్పేది వినాలి, మనం చెప్పేది వాళ్ళు వింటారు. అది కరెక్ట్ అయితే. సో అట్లా మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా వింటారు అందరు. సో మనం రేపటి నుంచి చేద్దామా, ఇవాళ నుంచే, ఈ క్షణం నుంచే. మీరు కూర్చున్నా నించున్నా, మీరు తాగే నీరు ఇచ్చేది ప్రతిదీ. ఇప్పుడు నేను రాగానే వీరు మన సవిత గారు మీకు పాద పూజ అన్నారు. ఇప్పుడు చాలామంది ఏంది అంటే ఒక గురువుకి పాద పూజ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ పాద పూజ అన్నది ఎంత పవిత్రమైనదంటే, ఇప్పుడు కొంతమంది కాళ్ళకు దండం పెడితే వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది అంటారు కదా. సో పెద్దోళ్ళకి పెడతాం కదా మనం, ఒక్కోసారి చాలా ఏజ్ వాళ్ళకి పెడతాం, వాళ్ళకి ఆల్రెడీ శక్తి ఉండదు పాపం. సో మనం ఎలా పెట్టాలి కాళ్ళకి దండం అంటే, ఒక హనుమంతునికి దండం పెడుతున్నట్టు, ఒక అమ్మవారికి దండం పెడుతున్నట్టు ఆవాహన వారిలోకి చేసుకొని చెయ్యాలి. ఇప్పుడు మీరు నాకు దండం పెట్టేటప్పుడు నేను హనుమంతుల వారిని ఆవాహన చేసుకొని ఆయన నిలువెత్తు ఉండి ఆయన కాళ్ళకు మీరు దండం పెడుతున్నట్టు, అప్పుడు నాకు మీ ఎనర్జీస్ రావు, నేను డిప్లీట్ కాను. ఇప్పుడు కాళ్ళు కడుగుతున్నప్పుడు కూడా నేను పూర్తి హనుమంతుని కాలు పెట్టేసి నేను మీతో పాటు కడుగుతూ ఉంటాను. నా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఆ డివైన్ పవర్ ఆయన నేను ఫీల్ అవుతాను కాబట్టి. సో అలా మనము చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఈగో రాదు. అట్ ద సేమ్ టైం మీకు ఆ ఎనర్జీస్ వస్తాయి, మీరు హనుమంతుని కాలు కడిగినంత ఎనర్జీస్ వస్తాయి. బయట చూసే వాళ్ళకి ఏంటి ఈమె చూడ్డానికి ఇట్లుంది, ఈమె గురువా, ఈమె కాలు కడుగుతుండ్రా, ఈమె కాలు మొక్కుతుండ్రా అంటారు. మొక్కించుకునేది నేనైతే కాదు, నాకైతే సంబంధం లేదు. కడిగించుకునేది నేను కాదు, నాకు సంబంధం లేదు. మీరు ఏం చేస్తారో నాకు అంటే ఓసారి నో అని చెప్పరు అది అక్కడ. సో సరే, అది కూడా హనుమంతునికే నేను శరణాగతి. 4వది శరణాగతి. మీరు శరణాగతిలో ఉంటే 100% ఈ జన్మకే మీకు మోక్షం వస్తుంది. శరణాగతి అంటే ఏంది, ప్రతి ఒక్కరికి ఆయనకే వదిలేయడం. ఎందుకంటే నేను కొన్ని నాకు చెప్పి రాలే, అది కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. సో శరణాగతిలో ఫ్లైట్ మిస్ అవుతాం, శరణాగతిలో ఉండాలి. సరే నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నాకు ఇప్పుడు ఈ ఫ్లైట్ మిస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదో పని చేసేది ఉంది, అక్కడ నేను పోవద్దు, సంథింగ్ రీజన్ ఉంది. సరే నేను దానికి బద్దురాలనే ఉంటాను, నువ్వు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోతా, అంతే, సింపుల్. ఆడిపోయి తోపు ఏదో చేయాలి, ఇది చేయాలి, నెక్స్ట్ ఫ్లైట్ వస్తుందా రాదా, వాడు ఇస్తాడు, ఏం పడుతుంది. నువ్వు ఎంతసేపు ఉంచు అంట. మళ్ళీ సెకండ్ మినిటే వాళ్ళు వచ్చి కాదు ఫ్లైట్ పోతుంది, ఇది అవుతుంది రండి కూర్చోండి అంటారు. అక్కడ మనకు టెస్ట్లు పెడతారు మాస్టర్స్. మనం శరణాగతులు ఉండాలి, మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలిగే శక్తి మనకు ఉండాలి. ప్రతి ఒక్కటి అక్కడ ఏదైతే అది, కొడుకు నువ్వు ఇవ్వాలొద్దు, ఓన్లీ పిల్లాన్నే తీసుకుపోతాడు, అది తీసుకుపో అనాలి. నన్ను వీడు కేర్ చేస్తలేడు, లెక్క చేస్తలేడు, వీళ్ళకి పిల్లామే వచ్చిందంటే మన లైఫే మటా చేస్తుంది, వాంది కాదు. వాడు మంచి పిల్లాన్ని పట్టుకొని పోతాడు, మనం వీడు ఏడ్చుకుంటూ కూర్చుంటాం. సో అందుకని మీరు ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయండి, ఆయనకు వదిలేసేయండి. అన్నీ కూడా పట్టుకపోయిన ఆయన హాయిగా నేను ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు అనాలి. అట్లా ప్రతిదీ పాజిటివ్ తీసుకోండి, ప్రతిదీ హ్యాపీగా తీసుకోండి, ప్రతిదీ నా కొరకే అనుకుంటే మన జీవితం సూపర్ డూపర్ ఉంటుంది. నా జీవితం అయితే అసలు నేను ఫుల్ భోగంలో ఫుల్ ఆత్మతృప్తితో ఉన్నా. ఎందుకంటే సేవలున్నా, రెండోది ధర్మంలో ఉన్నా, మూడోది ప్రతిదీ పాజిటివ్ చూస్తాను, ప్రతిదీ శరణాగతిలో ఉన్నా. అది నాకు ఎట్లా వచ్చింది, 100% ఎట్లా పట్టుకోగలిగిన, టీచింగ్స్లో వచ్చిందా. ఎందుకంటే నేను టీచింగ్ చేసిన కదా, రేపు పొద్దున నాకు ఒకటి అయితే అరే నా లోపల నుంచి మైండ్ చెప్తుంటుంది, నువ్వు చెప్పినావు కదా నువ్వు చేయాలి అని. మరి నేను చెప్తే చేయాలి కదా. ఆటోమేటిక్గా నాకు నాలో చేంజెస్ చెప్పడం వల్లనే వచ్చినాయి, ఇవ్వడం వల్ల నాకు వచ్చింది. సో మనం ఏది ఇస్తే అది వస్తుంది.